కొన్ని బలమైన సంగతులు విందాం. నా మాటలు అందరు క్లియర్గా వినబడుతున్నాయా చివరి వరకు? ఓకే. మొదటి రోజు తమ్ముడు ద్వారా కొన్ని విలువైన సంగతులు విన్నారు. రెండవ రోజు సహోదరులు పెద్దలు డేవిడ్ అన్నగారి ద్వారా కొన్ని బలమైన సంగతులు మీరు విన్నారు. ఇక ఈరోజు మరికొన్ని బరువైన సంగతులు మనం విందాం. చూద్దాం, ఇక ఆలస్యం చేయకుండా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26 నుండి 29 వరకు కలిపి చదువుకుందాం. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట, పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనని అనుకొనకుము. ఆగుతాం. కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు, కొన్ని సామెతలు మనం చదువుతున్నప్పుడు ముఖాముఖిగా మన బతుకులను అద్దంలో చూపించినట్టు ఉంటాయి. రాయబడిన సంగతులు మీరు గమనించండి. జ్ఞాని అయిన సొలొమోను సమాజాన్ని వడపోసి రాస్తున్న సామెతలు అవి. ఒక సంసారం ఎలా చేయాలో తెలియాలంటే సామెతలు చదవాలి. ఒక ఇల్లాలు ఈమె ఇల్లాలు అని చెప్పాలి అంటే సామెతలు చదవాలి. గుణమున్నవాడు గుణం లేనివాడు, గుణం ఉన్నది గుణం లేనిది అని తేల్చాలి అంటే సామెతలు నిగ్గు తేలుస్తాయి. జ్ఞానము కలిగిన ఉపదేశం వినకపోతే బలవంతులైన యవ్వనస్తులు కూడా ఎలా పతనమైపోతాయో సామెతలు చెబుతాయి. ఒక్కడ కాదు, అతిపెద్ద విషయాన్ని ఒక 2 లైన్స్లో తేల్చేసేదే సామెతలు. అందులో ఒక కీలకమైన వచనాన్ని మనం లేపుతున్నాం. మొదటి మాట సరి అయిన మాట అన్నాడు. అక్కడ సరి అయిన మాట అంటే ఇబ్రూలో ఎలా ఉంది? నిజాయితీ గల మాట అన్నాడు. మన మాటలలో ఏముండాలట? నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకపోతే వ్యభిచారికి నీకు పెద్ద తేడా ఉండదు. ఇదే సామెతలు ఏమంటారు తెలుసా? పచ్చి వ్యభిచారం చేసినది అంటదట, నాకు అస్సలు ఏం తెలియదు అంటదట. ఇదే సామెతలు ఎంత సంస్కారంగా చెప్పిందో తెలుసా? ఒక అబద్ధికురాలు తినేసి మూతు తుడిసేసుకుని నేను తినలేదు అంటదట. అలాంటి వ్యక్తిత్వాన్ని బయట పెట్టే వచనాలు అవి. మాట్లాడుతుంది చూడండి, ఆ వచనం ఏమని చెబుతుందో చూడండి. నిజాయితీ గల మాట, తెలుగులో సరైనది ఉంది. నిజాయితీ కలిగిన మాట ముద్దులతో సమానం అంట. ఒక వ్యాఖ్యానకర్త ఎలా అన్నాడు? మనం ఎప్పుడు ఎదుటి వారికి నిజాన్ని చెబుతాం చెప్పండి? వారిని ప్రేమించి గౌరవించినప్పుడు. ఎదుట వ్యక్తుల్ని ప్రేమించి గౌరవించలేనప్పుడు మన నోట ఏం రావు చెప్పండి? నిజమైన మాటలు రావు. ఎక్కడికక్కడ అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతాం. ఒక కావాలని ఎగ్జామ్ చదవలేదు వీళ్ళు, టైం పాస్ చేశారు. అటు తిరిగారు ఇటు తిరిగారు, అటు తిరిగారు ఇటు తిరిగారు. వారం తిరిగింది, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది. చదువుకోలేదు. ఎందుకంటే మరి ఇప్పుడు కుర్రోళ్ళందరూ చాలా కుర్రగాళ్ళు, అందరు కాదులేండి, చాలామంది కుర్రగాళ్ళు మరి సైంటిస్టులు కదండి, మొబైల్ సైంటిస్టులు. మొబైల్తోనే చచ్చిపోతారు, ఎప్పుడు మొబైల్తో చచ్చిపోతారు. మొబైల్ చూస్తూ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతున్నారు. మీరు చూడండి, నేను పేరు ఎత్తాను కానీ కొంచెం సిగ్గు రావాలని ఒక పదం మాత్రం ఎత్తుతున్నాను. చార్టర్డ్ అకౌంట్, శాలరీ గ్రాస్ చాలా బాగుంటుంది. ఆమెకి మంచి గ్రాస్ అందుకుంటుంది, శాలరీ బాగుంది, అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, చూడడానికి అందంగా ఉంది, చక్కగా ఉంది.
ఒక రీల్స్ పిచ్చి ఉంది ఆ అమ్మాయి. ఆ రీల్స్ కొరకు డిఫరెంట్ రీల్స్ చేయాలనుకుంది. కొంచెం అందరికీ అట్రాక్షన్గా, అందరికీ ఆశ్చర్యకరంగా కొండ శిఖరానికి వెళ్ళి రీల్ చేయాలనుకుంది. పేపర్ చదివారు లేదు, రీల్ చేసింది, రీల్ ఉంది, అదే చివరి రీల్ అయిపోయింది. ఈరోజు మొబైల్ పిచ్చితో చచ్చిపోతున్నారు. మీరు చూడండి, రోడ్ల మీద బైక్ హ్యాండిల్ వదిలే తోలుతున్నాడు. ఎందుకంటే రీల్. గోతుల్లోకి దిగి రీల్స్ చేస్తున్నారు. ఈరోజు నదులు వచ్చి కొట్టుకుపోతున్నారు. రీల్. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఎంత బిజీ అయిపోయారు ఈ మొబైల్ వచ్చిన తర్వాత. ఒక చదువు, ఒక టెక్స్ట్ బుక్, ఒక ఎగ్జామ్స్, నాలెడ్జ్, న్యూస్ పేపర్ ఏమీ లేదు. ఆడెవడో ఉన్నాడండి కుర్రగాడు, కావాలని అందరిలోకి వెళ్ళిపోయి గట్టిగా అరుతాడండి. అదొక రీల్. అందరూ అలా చూడాలన్నమాట ఆయన వైపు. ఎవడో వస్తాడు, కారు ఆపుతాడు, లిఫ్ట్ ఇస్తానంటాడు, లిఫ్ట్ ఎక్కించుకుంటాడు. ఆ లిఫ్ట్ ఎక్కించిన తర్వాత ఆడికి ఎంత భయానికి గురి చేయాలి అంత భయానికి గురి చేస్తారు. ఆ గురి చేసిన దాన్ని చిన్న రీల్ చేస్తున్నారు, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇదొక రీల్. సిగ్గుమాలిన బతికేటంటే ఏకంగా ప్రియురాలికి డిఫరెంట్ కేక్ ఇవ్వాలని బాత్రూమ్ కేక్ ఇచ్చాడు, అదొక రీల్. అది రీలే. ఇలా సోషల్ మీడియాలో రీల్స్ 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 రీల్స్. మీరు ఇలా తొయ్యండి రీల్స్ని అడుగుతున్నాను. నీ చేయి పడిపోవాలి కానీ, నీ చేతి నొప్పి వచ్చేయాలి కానీ, నీ 24 hours అయిపోవాలి కానీ రీల్ అవ్వదు. తోడే కొలది ఫార్వర్డ్ చేసేది వస్తూనే ఉంది. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత చదువులు అంతంత మాత్రమే అయిపోయి. అందుకే చదవలేదు ఆ కుర్రగారు. వచ్చారు, ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. టీచర్ అడిగింది, ఏరా ఎగ్జామ్స్ ఉన్నాయి లేటుగా వచ్చారంటారా అని అడిగింది. మేడం మేము టైంకే బయలుదేరాం, టైర్ పంచర్ అయింది మేడం. మీ నలుగురు ఒకే కారులో వచ్చేమారం, టైర్ పంచర్ అయిపోయింది, లేదంటే మేము టైంకి వచ్చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే రాస్తారంటే రాసేస్తామన్నారు. సరే అయితే మీ నలుగురికి సార్తో నేను మాట్లాడి ఎగ్జామ్ ఎలా అయినా పెడతానని చెప్పి సార్తో మాట్లాడింది. సార్ పర్మిషన్ ఇచ్చారు. ఎగ్జామ్ పెడుతున్నాను రా, నువ్వు ఆ మూలన, నువ్వు ఈ మూలన, నువ్వు ఈ మూలన, నువ్వు ఈ మూలన, నలుగురు 4 మూలలు ఉండండి, వైట్ పేపర్ తీసుకోండి, క్వశ్చన్స్ నేనే ఇస్తాను, ఆన్సర్ రాయండి అని చెప్పి. అలాగే మేడం రాసేస్తామన్నారు. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎగ్జామ్స్కి వస్తున్నప్పుడు మీరు టైర్ పంచర్ అయింది అన్నారుగా, ఎవడో ముఖం చూడకుండా నేను చెప్పిన ఆన్సర్ రాయండి, క్వశ్చన్కి ఆన్సర్ రాయండి, ఏ టైర్ పేలిందో రాయండి అన్నారు. ఆ మాట అర్థమైందో లేదు. నలుగురు ఒకేసారి వచ్చారు, దొంగల్లా వచ్చారు. ఆ దొంగతనాన్ని అబద్ధమాడి బొంకారు. టైర్ పంచర్ అయిందన్నారు. మేడం క్వశ్చన్ అడిగింది, ఏ టైర్ పంచర్ అయింది, మాట్లాడకండి రాయండి రా. నిజంగా టైర్ పంచర్ అయితే నలుగురు 4 దిక్కులు కూర్చున్నా, 4 గోడల అవతల కూర్చున్నా ఒకే ఆన్సర్ రాస్తారు. అబద్ధం అయితే నలుగురు 4 టైర్లు రాస్తారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన నిజాయితీ ఎప్పుడు బయటపడిపోద్దో తెలుసా? మనం చెప్పిందల్లా విన్నంతకాలం సాగుద్ది 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 సాగుద్ది. వింటున్నారు కదా, నువ్వు కథలు చెప్పడం అలా స్టార్ట్ చేసి నా కథ ఎప్పుడు చెప్పినా నమ్ముతున్నారు అనుకుంటే నీ పొరపాటు. గుర్తుపెట్టుకో, ఈరోజు వింటారు, రేపు వింటారు, ఎల్లుండి వింటారు. అది నీ పేరెంట్స్ అయినా, నీ సేవకుడైనా, మీ విశ్వాసులైనా, నీ యజమానుడైనా, నీ ఫ్రెండ్ అయినా, మీ ఎదురింటి పుల్లయ్య అయినా, ఎల్లయ్య అయినా, ఎవరైనా చెప్పినన్ని రోజులు వింటారు. ఎదుటి వాళ్ళకి ఏ రోజన్నా అనుమానం వచ్చి మనల్ని పరీక్షించడం స్టార్ట్ చేశారో ఆ రోజు మన డొల్లతనం బయట కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నీలో నిజాయితీ లేదని తెలిసిపోద్ది, నీలో ఒక ఖచ్చితత్వం లేదని తెలిసిపోద్ది. నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఖచ్చితంగా బయటపడిపోతావు. మాటల చేత నమ్మిస్తావు. ఎంతకాలం నమ్మిస్తావు? నిజాయితీ లేదా? 5 నిమిషాలు పని కొరకు అబద్ధాలాడి తిరుగుతామండి మనం. జస్ట్ 5 minutes కొరకు చిన్న విషయాలకి ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు అబద్ధం ఎంత అలవాటు అయిపోయిందంటే డెడ్ ఈజీ అయిపోయింది. ఈరోజు
నిజాయితీ లేదు. ఇది తప్పురా ఒప్పురా అని అడిగితే సింపుల్ లాంగ్వేజ్ మరొకటి నేర్చుకున్నాం, సరదాగా అన్నాను రా అంటున్నా. సరదా ఏంటి అని అడుగుతున్నాను. నిజాలు మాట్లాడడంలో కూడా సరదాలు ఉంటాయా? సరదాలు ఎంతవరకు? అబద్ధాలాడి ఎదుటోడిని మోసం చేసేంతవరకు సరదాలు ఉంటాయా? బైబిల్ నీకు నాకు అడుగడుగున మాట్లాడుతుంది నిజాయితీ, 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 నిజాయితీ. అవసరం చెప్తుంది చూడండి. నీ పని ఏంటో నువ్వు జాగ్రత్తగా చేయి. నీ సొంత పని ఏంటో నువ్వు జాగ్రత్తగా చేయి. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పొచ్చా? బయట వాళ్ళకంటే సిగ్గు ఉండదు, బయట వాళ్ళకంటే ఒక సత్యం తెలియదు, బయట వాళ్ళకంటే ఒక నిజాయితీ తెలియదు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు చర్చకు వస్తావు, ఇలాంటి సభల్లో కూర్చుంటావు, దేవుని గ్రంథాన్ని చదువుతావు, ప్రేయర్ చేస్తావు. నీకు ఇన్ని అలవాట్లు ఉన్నప్పుడు కూడా ఎంత ఈజీగా నువ్వు ఎలా అబద్ధం ఆడుతున్నావు? చాలామంది అనుకుంటారు మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము ప్రార్థనకు వెళుతున్నాం, మేము చర్చిలో ఉంటున్నాం, దేవుడు మాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదంటే ఈ వాక్యం చెప్తుంది నీలో నిజాయితీ లేదు. నిజాయితీ లేదు నీలో. ఎక్కడికక్కడ కవరింగ్. నేను అడుగుతున్నాను, నీ ఎదుటోళ్ళు నమ్మొచ్చేమో, నీ దేవుడు చూడ్డా చెప్పండి. నీ దేవుడు ఖచ్చితంగా నేను పట్టించుకోవడం చెప్పండి. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో ఖచ్చితంగా దేవుడు మనల్ని అంచనేస్తాడు. పైపచ్చికి అన్నారట, వాడు నాకు అలాగే చేశాడు కాబట్టి నేను అలాగే చేశాను అంటున్నాడట వచనంలో. వాడు గడ్డి తింటాడు, నువ్వు గడ్డి తింటావా? వాడు ఏదో చేస్తాడు, నువ్వు చేస్తావా? వాడికి నీకు తేడా ఉండాల్సిన అవసరంలా. ఒక మాట అంటే మాటేనండి. చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడుతున్నావంటే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ సంపద అయినా ఎందుకు ఫలభరితంగా మారుస్తాడు చెప్పు. ఎందుకంటే నీలో యథార్థత లేదు. స్కూల్కి వెళ్ళొస్తున్న పిల్లలు అబద్ధాలు ఆడేస్తున్నారు. ఎందుకంటే అబద్ధాలు అలవాటు అయిపోయినాయి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ మధ్యకాలంలో ఏమడుతున్నారు తెలుసా ప్రశ్నలు? అన్నా అబద్ధం ఆడొచ్చా అని అడిగాడండి ఒకడు. అంటే అది ప్రశ్న? అబద్ధం ఆడొచ్చా అని ప్రశ్న అడుగుతుంటే అది ప్రశ్న? సినిమా చూడొచ్చా అని అడుగుతానంటే అది ప్రశ్న? అడుగుతున్నా దొంగతనం చెయ్యొచ్చా అని అడుగుతుంటే అది ప్రశ్న? నువ్వు ప్రశ్న అడుగుతున్నావంటే నువ్వు ఎంత దొంగ జీవితున్నావు అక్కడ అర్థమైపోతుంది. అబద్ధం ఆడొచ్చేంటి? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? అబద్ధం ఆడకూడదు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్పండి? దొంగలించకూడదు. అరే బైబిల్ ప్రధానమైన ఆజ్ఞల్లోనే అబద్ధం ఆడకూడదని బైబిల్ డిక్లేర్ చేస్తే నువ్వు అబద్ధాలు ఎలా ఆడుతున్నావు? ఈరోజు పూట గడుస్తుంది, రోజు గడుస్తుంది, వారం గడుస్తుంది. ఎన్ని రోజులు గడిస్తే అనుకుంటున్నావు? తెలిసిపోతావు ఏదో ఒక రోజు. ఆ రోజు నిన్ను అనుకుంటారు చాలా మంచోడు అనుకున్నాను, చాలా మంచి వ్యక్తి అనుకున్నాను, మంచిది అనుకున్నాను. ఇలా రోజుకో మాట మాట్లాడుతుందని ఆ రోజు నీ క్యారెక్టర్ని ఏం చేస్తారు చెప్పు? డౌన్ చేసేస్తారు. వాళ్ళ దృష్టిలో తగ్గిపోతావు. అందుకేనండి గొడవలు అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఆ టైంకి ఆ గొడవ అవుద్ది. చెప్పాలనుకున్న నిజం చెప్పేయాలంతే. ఎవడో అన్నాడట, మీ ఇలాంటి తీర్పులు బాగా చిన్నప్పటి నుంచి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. ఎందుకు చేసేవారు దొంగతనం అని అడిగితే ఈడు అన్నాడట, ఆకలి వేసిందయ్యా అన్నాడట. తప్పు లేదురా అన్నాడట రాయుడు. తప్పు నీది కాదురా, ఎవరిది? ఆకలిది. ఇదో తీర్పు, ఇదొక న్యాయం. నేను మాట చెప్పనా, ఈ తీర్పులు బయట చెల్లుతాయేమో కానీ ఇదే తీర్పులు నువ్వు బైబిల్ దగ్గర తెస్తే మక్కలు ఎరగొడుతుంది. బైబిల్ గుర్తుపెట్టుకో, నీకు రాయుడికి డిప్ప పగిలిపోతుంది. నేను అడుగుతున్నాను, ఈ తెర మీద బాగుంటాయి, సిల్వర్ స్క్రీన్ మీద బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. తప్పు నాది కదా, ఆకలిదంటే ఆకలి ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచేగా వచ్చింది. నాకు సంబంధం లేకుండా గెంటేస్తా అంటే బైబిల్ చెప్తుంది నిజాయితీ కలిగిన వారు కావాలి. సిఎస్ లూయిస్ ఇలా అన్నాడు. సిఎస్ లూయిస్ అంటే ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ రోజుల్లో పెద్ద నాస్తికుడు. ఆ తర్వాత క్రీస్తు నమ్ముకున్నాడు. ఆ తర్వాత క్రైస్తవ బిడ్డ అయ్యాడు. ఆ తర్వాత పెద్ద నవల రాశాడు. ఆ నవల పేరు నార్నియా. నార్నియా మూవీ తీశారుగా, ఆ నవల చూసే తీశారు. ఆ నార్నియా రాసిన రైటరే సిఎస్ లూయిస్. ఆ లూయిస్ ఇలా అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండు, మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలా కాదు.
ఎవరో చూస్తే ఒకలాగా, ఎవరో చూడకపోతే ఒకలాగా కాదు, ఎవరు చూసినా చూడకపోయినా రైట్గానే జీవించంటాడు. అదే ఒకరోజు నేను కాపాడుతుంది, అదే రోజు ఒకరోజు నేను నిలబెడుతుంది. ఆ నిజాయితీ నిన్ను ఒకరోజు నీ ఊరికి, నీ ప్రాంతానికి, నీ ఇల్లుకి నిన్ను వెలుగుగా మార్చేస్తుంది. అందుకే ఆయన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. నువ్వెక్కడైనా పని చేస్తుంటే, నీ వర్క్ ప్లేస్లో నువ్వెక్కడైనా పని చేస్తుంటే నీ పైనున్న అధికారులు నీ కోసం ఏమని సాక్ష్యం ఇస్తారు? పని దొంగ అంటారా? నడుతున్న మీరు ఎవరి దగ్గరైనా పని చేస్తే మీ యజమానులు, మీ అధికారులు మీకోసం ఏమని సాక్ష్యం ఇస్తారు? టైం అయ్యే వరకు అలా కాలుగాలిని పిల్ల తిరిగి వెళ్ళిపోతాడని చెప్తారా? మేమున్నా లేకపోయినా కుర్రోడు పని అంటే పనేనండి, పనికి తగ్గ జీతానికి తగ్గ పని చేసి వెళ్ళిపోతాడని సాక్ష్యం ఇస్తారా? ఏమని సాక్ష్యం ఇస్తారు? నువ్వు పని చేసే స్థలంలో నీ గూర్చి సాక్ష్యం ఏంటి? ఎక్కడికక్కడే అందిని కాడల్లా నొక్కుతూ తిరుగుతాడండి, 10 అంటే 10 కూడా వదలడండి, వీడు చాలా నీచుడని చెప్పుకుంటారా? ఇక తప్పక ఎవరు లేక ఈయన పెట్టుకున్నామని అంటున్నారా? నీ గూర్చి నీ యజమాని నీ వర్క్ ప్లేస్లో నీ గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తాడు? రెండవది, నీ మాటల్లో ఉన్న నిజాయితీ నీ పనుల్లో కూడా నిజాయితీ చూపించాలి. మూడవది, నీ ధనం వాడడంలో నిజాయితీ ఉండాలి. ఏంటంట? మనీ. చాలామందికి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారండి, సంపాదించేవాడు ఎవడో త్వరగా ఖర్చు పెట్టలేడని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా సంపాదించేవాడు ఖర్చు పెట్టలేడు. నాన్నది అమ్మ కష్టాన్ని దొంగిలించే సన్నాసిగాలి ఎలా పడతా ఖర్చు పెడతారు. 100 రూపాయలు మీ నాన్న సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా? టిఫిన్ తింటే ఉదయం 20 రూపాయలు 30 రూపాయలు అవుతాయని మనలాంటి విలేజ్ కల్చర్లో ఉన్న తండ్రులు టిఫిన్ చేయరండి. రూపాయి దాస్తే 100 రూపాయలు నీ డేటా జీబీ కొరకు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావంటే నిన్నేమనాలి? నేను దాసి పోపు డబ్బాల్లో దాసి మీ అమ్మ ఇదిగో ఈ 100 నువ్వు చదువుకు వెళ్తున్నావు, ఏదోలా జాగ్రత్తగా ఏదైనా కొనుక్కోరా, అవసరం ఉంటే జాగ్రత్త ఉంచు నీ జేబులని 100 రోజులు దాసి మీ అమ్మ నీకు ఇచ్చిందంటే ఆ 100 నువ్వెంత జాగ్రత్తగా చూడాలి? ఉన్నారా అలాంటి పిల్లలు? అడుగుతున్నాను నేను. 100 రూపాయలు అడుగుతాను, లెక్కలేదండి. ఈరోజు 500 ఇట్టే ఖర్చు పెడుతున్నారండి. తల్లిదండ్రులను బెదిరించేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బెదిరించేస్తున్నారు. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 100 నువ్వు సంపాదించిన వల్లే వద్దేమో. నువ్వు పేడకళ్ళు ఎత్తినవరు బయట 100, ఎందుకంటే నీకు పేడకళ్ళు ఎత్తడం కూడా రాదు, నీకు ఏం చేయలేవు, నువ్వు నీకు ఏ పని రాదు. ఈరోజు ఒకప్పుడు సామెత అనేవారు, నెత్తి మీదికి 10 రూపాయలు ఎడితే అది మన స్టాండింగ్. అది ఈ 10 సంవత్సరాలు లేదా ఈ 15 సంవత్సరాలు స్కూల్ అని కాలేజీ అని చదివాం, ఇప్పటికిప్పుడు నీ చదువు ఆపేస్తే ఆ చదువు మీద ఏమైనా ఉద్యోగం కొట్టగలవా? కరోనా వల్ల పాస్ అయిపోయావు. నేను అడుగుతున్నాను, కొట్టగలవా? ఒక పని వచ్చా? ఇంటరు గాలిగిపోయింది, 10th అంతంత మాత్రమే. కొన్ని సబ్జెక్ట్ ఉందా? తెలియదు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అక్కడ కరెంట్ అఫేర్ ఉంటుంది, అక్కడ కామర్స్ ఉంటుంది, అక్కడ విషయం ఏంటో తెలుసా? అర్థమెటిక్ రీజనింగ్ అంటారు, లాంగ్వేజే వేరుగా ఉంటుంది. తీసివేసలో గుణకారాలు అవి కాదు, అక్కడ లాంగ్వేజే వేరు. అక్కడ అర్థమెటిక్ అంటారు, రీజనింగ్ అంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్ అంటారు, స్టాండర్డ్ జీకే అంటారు, కరెంట్ జీకే అంటారు, వరల్డ్ హిస్టరీ అంటారు, ఏపీ హిస్టరీ అంటారు, విలేజ్ కల్చర్ అంటారు. ఎన్నో విషయాలు మాట్లాడితే అసలు ఇవన్నీ నేను అడుగుతాను. ఎంత పోటీ ప్రపంచంలో నీ చదువుల్లో నీకు నిజాయితీ లేకపోతే రేపొద్దున మీ అమ్మ నాన్నే సుఖపెట్టగలవా? వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడండి, నన్ను కూడా నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. స్కూల్ లైఫ్లో మనకు అస్సలు నిజాయితీ ఉండదండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఐ వాజ్ నాట్ ఆనెస్ట్ ఇన్ మై స్కూల్ లైఫ్. నేను నిజంగానే చెప్తున్నాను. ఎన్నిసార్లు నేను పీరియడ్స్ ఎగ్గొట్టాను నాకు తెలుసు ఆ విషయం. చాలాసార్లు ఎప్పుడు టైంకి వెళ్ళలేదు. మా ఇదిలో ఒకడు ఉండేవాడండి, రోజు టైంకి వెళ్ళిపోయేవాడు, నేను టైంకి వెళ్ళేవాడు. పైగా తిట్టేవాడు, ఆడి పనా పాట అండి, అదే నాకు పని ఉన్నట్టు. మా నాన్నని కంపేర్ చేసి చూపించేవాడు, ఆడు వెళ్తున్నాడు, నువ్వెందుకు వెళ్ళవరా? ఆడు ఉదయం 7 గంటలు లేచిపోయాడు, మన కష్టం లేకడం. రోజు అనిపించేది. ఒకరోజు అర్థమైంది, నేను చాలా తప్పు చేశాను చదువుకునే టైంలో. ఎందుకో తెలుసా? ఆ రోజు ఎప్పుడు నాకు అర్థమైందంటే, దేవుడు అని ఒక వ్యక్తిత్వం నా లైఫ్లోకి వచ్చేంత వరకు నేను ఎంత టైం దొంగిలించాను నాకు అర్థమైంది. మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడామో దేవుడు అంటే మనకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది.
మన తల్లిదండ్రులు ఎన్నిసార్లు మోసగించామో. టైం, మనీ, నాలెడ్జ్, ఒక్కటి కాదు రెండు కాదు, ఎన్ని విషయాలు మనం వ్యర్థముగా ఉపయోగించాము. ఒకరోజు దేవుడు అర్థమైనప్పుడు మనకు అర్థం. అందుకే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నా ఏజ్కి ఇంకా డౌన్లో ఎవరైనా ఉంటే మీ అందరికి చెప్తున్నాను, ఈ టైం పోయిందంటే మళ్ళీ రాదు. చాలామంది తెలుగుగా అనుకుంటారు, ప్రపంచంలో మన మాటలు గుడ్డిగా నమ్మేది ఎవరున్నారంటే పేరెంట్స్ నమ్ముతారండి. మీ అందరికీ నేను చెప్తున్నాను, పేరెంట్స్ నమ్ముతారు. చిలక పొలుకుల్లా చెబుతాం అబద్ధాలు, చిలక పొలుకుల్లా. వస్తుంటే ఇందాక ఏం జరిగిందో తెలుసా అమ్మా, ఎందుకు లేట్గా వచ్చాదో తెలుసా, ఇందాక వర్షం పడినప్పుడు అక్కడ పిడిగడిపోయింది. నమ్మేస్తారా నిజంగా? ఎందుకంటే బిడ్డల మాటలు గుడ్డిగా నమ్మేస్తారు. జస్ట్ మిస్ అయిందమ్మా, నేను పక్క నుంచి వచ్చానంటే ఆ తల్లి, గుడ్డు తల్లి, ఆ ఈదికి అరుగుల మీద కూర్చుని ఈరోజు మా బిడ్డకి దేవుని దయ వల్ల పిడుగు పడకుండా పక్క నుంచి వచ్చేసిందండి. ఎంత నమ్ముతారో. నిజాయితీ లేని మాటలు. అందుకే చెప్తున్నాడు, నీ మాటలలో నీ పనుల్లో నిజాయితీ ఉండాలి. నీ దగ్గర ఎవరైనా ఒక 100 ఉంచితే లేదా ఒక 1000 ఉంచితే, నీ పొరిగింటోళ్ళు ఎవరైనా నడి వయసులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుల విషయంలో నిజాయితీ ఉండాలి. ఎంత లాజిక్గా అడుగుతామండి డబ్బులు మనం. ఇది చాలా అవసరం అండి. బ్రదర్, నీకు సీరియస్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఒక 10 డేస్లో నేను ఏదోలా అరేంజ్ చేస్తాను, ప్లీజ్ నాకు 10,000 అరేంజ్ చేయండి ఏదోలా. అలా మాట్లాడుతుంటే మన గుండెకి అరిగిపోతుంటుంది. నేను ఒక 10 డేస్లో మీకు ఏదోలా తెచ్చిచ్చేస్తాను, ఒక 10,000 ప్లీజ్ బ్రదర్. నేను ఇంకెవరిని అడగలేను, మిమ్మల్ని అడగాలనిపించింది, మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క 10,000 ఉంటే నాకు అడ్జస్ట్మెంట్ చేయండి, మళ్ళీ మీకు 10 డేస్లో ఇచ్చేస్తాను అంటాడు. నమ్మి ఇచ్చేస్తాం. 10 రోజులు అయిపోద్ది, 20 రోజులు అయిపోద్ది, 30 రోజులు అయిపోద్ది, నెల అయిపోద్ది. అడుగుతాం, ఇస్తాం బ్రదర్ అంటారు. మళ్ళీ అడుగుతాం, ఇస్తాం బ్రదర్ అంటారు. మళ్ళీ అడుగుతాం, తిరగసో మాట అంటారు, ఊరుదులు వెళ్ళిపోము అంటారు. నువ్వు తీసుకున్నప్పుడు ఎంత నిజాయితీగా రిక్వెస్ట్గా అడిగావు. ఎదుటోళ్ళు డబ్బులు నీ చేతికి వచ్చే వరకు ఎంత తగ్గి మాట్లాడో. ఇప్పుడు అదే ఎదుటోళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఏమైంది నీ నిజాయితీ? దాన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. నిజాయితీ ఏమైంది? నీ వ్యక్తిత్వం ఏమైంది? అరే ఎదుటి వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, ఆడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు. మళ్ళీ ఇంకోసారి అడిగితే మనలో ఉన్న వ్యక్తిత్వం తగ్గిపోద్దురా, అడుక్కున్న టయానికి ఇచ్చేయాలన్న నిజాయితీ ఏమైంది? నేను చాలామందికి చెప్తాను, ఎవరి దగ్గరైనా అప్పులు తెస్తే మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏదన్నా ఉంటే అలా అప్పిచ్చేయండి. నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు టైం ఇచ్చావు, నువ్వు టైం దాటేసావు, ఇచ్చేయి. ఏమన్నా అనకు, ఎందుకంటే నీ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళ రెక్కల కష్టాన్ని తెచ్చి నీ ఇంట్లో నువ్వు సుఖపడదాం అనుకుంటే అది నీ ఒంటికి మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. గుర్తుపెట్టుకో. నిజాయితీ ఏమైంది? దేవుడు కోరుతున్నాడు, ఎదుటి వాడి దగ్గర అన్యాయంగా డబ్బులు తెచ్చావు, ఎగ్గొడదామని చూస్తున్నావా? గొడవ పెట్టుకుని ఇంక అడగకుండా చేయాలనుకుంటున్నావా? లేదా వాడు ఎక్కువ మాట్లాడితే గొడవ పెట్టుకుని వాడి మీదే కేసు ఎడదామని చూస్తున్నావా? ఏమైంది? ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలం ఇన్ని చూసామండి. 5 lakhs, 20 lakhs ఫ్రెండ్ అని నమ్మి, తెలిసినోడని నమ్మి, వడ్డీ లేకుండా తెలిసినోడు చేయి తిరగడానికని నమ్మి డబ్బులు ఇస్తే నిలువెల్లా ముంచేట్లేదండి. ఈరోజు వర్దెలుతావు అనుకుంటున్నావా? నీ భార్య నువ్వు సుఖపడతారనుకుంటున్నావా? నిజాయితీ లేనప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర మాట మీద నిలబడే తత్వం లేనప్పుడు, నీ పనిలో నిపుణత నీకు లేనప్పుడు వర్దెల్లో. గుర్తుపెట్టుకో. ఎవరి దగ్గరైనా ఏదన్నా వస్తువు తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, అది మన దగ్గర ఉన్నప్పుడు అది ఎప్పుడు బరువేనండి, ఆడికి మళ్ళీ ఇచ్చేయాలి. 4 చెప్తున్నాడు, 5 చెప్తున్నాడు, ఇతరుల కోసం మాట్లాడుతున్నప్పుడు నీ భాష ఎలా ఉంటుంది? నీ భాష ఎలా మాట్లాడతామండి? ప్రపంచంలో మంచివాడు ఎవడన్నా అంటే చెప్పండి. మన దృష్టిలో నేనే, నా దృష్టిలో నేనే ప్రపంచంలో మంచివాడు, ఇంకెవడ మంచివాడు కాదు. ప్రపంచంలో ఎదుటోళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు ఎంత మన వొకాబులరీ ఎలా ఉంటుందండి? ఆడా, అదా, అలాంటిదా, ఇలాంటోడా, ఇదా అని అడుగుతున్నాను. ఈ భాష ఏంటి? దేవుడు ఎదుటివారి కొరకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పలుకులు గమనిస్తాడట, నువ్వు చేస్తున్న ప్రతి విషయాలు గమనిస్తాడట. నువ్వు డబ్బు విషయంలో ఎలా ఉంటున్నావు, మాటల విషయంలో ఎలా ఉంటున్నావు, పని విషయంలో ఎలా ఉంటున్నావు, ఇతరుల కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటున్నావు, వ్యక్తుల్ని గౌరవించేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది?
చాలామంది వ్యక్తులను గౌరవించడం కూడా రాదండి చాలామందికి. ఇవన్నీ ఏ కేటగిరీలోకి వస్తాయి తెలుసా? నీలో నిజాయితీని బయట పెడతాయి. చాలామంది మీరు గమనించండి, చూస్తున్నట్టే ఉంటారు, చూడలేనట్టు యాక్ట్ చేస్తుంటారు. అయ్యో చూడలేదు బ్రదర్, ఎప్పుడు వచ్చారు అంటారు. అంత యాక్టింగ్ వద్దు, నువ్వు చూసావు అంత చేయకు. చూడలేంటే యాక్ట్ చేస్తారు, ఎంత బాగా కవర్ చేస్తారు. ఇవన్నీ అడుగుతున్నాను, ఇవన్నీ దేవుడు చూస్తాడండి. మీ పాస్టర్ గారు చూస్తారు లేదో నాకు తెలియదు, మీ సంఘ పెద్దలో మీ పేరెంట్స్ చూస్తారు లేదో నాకు తెలియదు, మీ పెద్దలో నీ జీవిత భాగస్వామి చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుడు ఇవన్నీ ఖచ్చితంగా చూస్తాడు. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలో వద్దా చూస్తాడు, నీ భక్తి జీవితానికి ఫలములు ఇవ్వాలో వద్దా చూస్తాడు. ప్రతిదీ అవపోసన పెడతాడు. అందుకే ఒక కీర్తన మనకు సెలవిచ్చాడు. చూడండి ఒకసారి, 112వ కీర్తన, 112వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో ఎలుగు పుట్టిన మాటలు చూసారా? ఎప్పుడైనా కీర్తన అలా పెద్ద అక్షరాలతో రాయించుకుని ఎదురు ఇంట్లో అంటించుకోండి, చాలా మంచిది. ఏమనిస్తున్నారు చూడండి, ఎప్పుడు మనం వర్ధిల్లుతామో, ఎప్పుడు మనం ఘనపరచబడతామో, ఎప్పుడు మన పిల్లలు దీవింపబడతాడో చెబుతున్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. యథార్థవంతుల వంశము నిత్యము నిత్యము కలిమితో సంపదతో నిత్యము దీవింపబడుతుంది. ఎవరు వర్ధిల్లుతారండి భూమి మీద అంటే? యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఎవరు పిల్లలు దీవింపబడతారు? యథార్థంగా ఉన్న వాళ్ళ పిల్లలు దీవింపబడతారు. మనలో యథార్థత లేదని మనకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుడితో కనెక్ట్ అవుతే తెలుస్తుంది. మనం అస్సలు బాగోలేదని మన యొక్క రోత పాప నైజం ఎప్పుడు బయటపడుతుంది? దేవుని ఎలుగులోనికి మనం వచ్చినప్పుడు బయటపడుతుంది. అందుకే ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఈ వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటారో, ఈ వాక్యం చెప్తున్నట్టు ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితాలు వాళ్ళకి అర్థమవుతారే. మన మాటల్లో అడుగడుగున గంటకు ఒక మాట మాట్లాడుతున్నాం, దొరికేస్తాం. ఎదుటివారి పట్ల మనం ఎలా ఉన్నామో తెలిసిపోతాం. ఈ వాక్యం దగ్గరికి వస్తే మన వ్యక్తిత్వం బయటపడుతుంది, మన వ్యక్తిత్వాన్ని బయటకు చూపిస్తుంది వాక్యం. అందుకే వాక్యానికి ఒక టైటిల్ ఉంది, వాక్యానికి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇది నరాల్లోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, తలంపుల్లోనికి, ప్రతి దేహంలో ఉన్న అణువులలోనికి కూడా దూరి ప్రతి ఒక్క విషయాన్ని బయటపెడుతుందంట. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, కొన్ని మాటలు చదువుతుంటే అబద్ధం ఆడొద్దు అని బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, రోజుకి ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడతాం. ఈజీగా చిన్న విషయానికి ఈజీగా అబద్ధం ఆడేస్తాం. బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమి సంపద వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిన ఈ లక్షణాలు ఎప్పుడు వస్తాయంట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే మనలో యథార్థత వస్తుందట. 4వ వచనంలో దయగలిగిన వారుగా ఉంటామంట, కరుణ కలిగిన వారుగా ఉంటామంట, నీతిమంతులుగా ఉంటామంట, ఉదారంగా ఉంటామంట, న్యాయమైన మనసు కలిగి ఉంటామంట. ఇవన్నీ కీర్తనలు ఉంటాయండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఈ వ్యక్తిత్వం మనలో తెలియకుండానే వస్తుంది. మనకి దయ అంటే ఏంటో తెలుస్తుంది, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో అర్థమవుద్ది, కరుణ ఎలా చూపించాలో అర్థమవుద్ది, జాలి కలిగి ఎలా ఉండాలో మనకు అర్థమవుద్ది. ఈ వాక్యాన్ని మన జీవితంలో చొప్పించుకుంటే నీతిమంతులుగా, ఉదారముగా, న్యాయపరంగా ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన చుట్టూ ఉన్న వారికి అందరికీ మనం ఎలా ఉంటామంట? వెలుగు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి, స్క్రీన్ లేదు కానీ చెప్తాను వినండి. అది సౌత్ ఏరియా, మన ఏరియాలో ఇంకా సౌత్కి, బహుశా తమిళియన్స్ కర్ణాటకన్స్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ ఏరియా నుంచి
వాళ్ళు కమిట్ అయ్యారు అలాంటి వాక్యాలు చదువుకొని. విజయ్, ఆయన పేరు సామ్యల్, ఆమె పేరు విజయ్ అంటారు. వీళ్ళిద్దరు దంపతులు అండి. డాక్టర్ చదివారు, అందరిలాగే సంపాదించుకుంటున్నారు, అందరిలాగే అకౌంట్స్లో దాచుకుంటున్నారు, అందరిలాగే పిల్లల్ని కన్నారు, అందరిలాగే కార్లు, బైక్స్, బిల్డింగ్స్, ఎక్సెట్రా సేవింగ్స్ ఏవైతున్నావన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. సేవింగ్ చూశారు, ఏవి కొనాలో ఈఎంఐలు పెట్టుకున్నారు, ఎంతవరకు గ్రాస్ ఉండాలి, ఎంతవరకు సేవింగ్స్ ఉండాలి అన్నీ రెడీ చేసుకున్నారు. ఎందుకంటే తెలివైన వాళ్ళు కదా, దాచుకున్నారు. ఒకరోజు వాళ్ళకి వాక్యం అర్థమైంది. నా మాట బాగా వినండి. వాళ్ళకి వాక్యం అర్థమైనప్పుడు పొడిచింది వాళ్ళ హృదయం. దేవా, భూమి మీద పుట్టిన మేము ₹4 సంపాదించుకొని 4 ఇల్లు కట్టుకొని ఎవరో చచ్చిపోవడానికి మేము భూమి మీద పుట్టలేదు ప్రభు. ఏదో చేయడానికి మమ్మల్ని పుట్టించావు. మేము ఏదో చేయాలి. మాకు అర్థమైంది మమ్మల్ని ఏం చేయాలి, మేమేం చేయాలి. మాకు జ్ఞానం ఇచ్చావు, చదువునిచ్చావు, చక్కటి స్థితిగతులు ఇచ్చావు, వైద్యాన్ని మా చేతుల్లో పెట్టావు. ఈ వైద్యం ద్వారా నీ సువార్త ప్రకటించడానికి మేము ఏదో ఒకటి చేస్తాం. ఎలా వెళ్ళాలి, ఎక్కడ సువార్త లేదంటే మన ఈ సైన్య ప్రాంతాలకు అటు కానీ, ఇంకా ఈ ప్రాంతాలకు అస్సాం సైడ్ కానీ, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో సువార్త లేదు ఎప్పటికీ. ఉత్తరప్రదేశ్లో ఎప్పటికీ సువార్త చెప్తే పీకలు కోసేస్తారండి. అలాంటి ఏరియాలకు సువార్త చెప్పడానికి వెళ్ళాలని ఒక సంస్థ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్లు ఇరువురు ఇలా అడిగారు, అయ్యా దేవుడు మమ్మల్ని ఎందుకు చదివించాడు మాకు అర్థమైంది, మేము అందరిలా డాక్టర్లా కాదని మాకు అర్థమైంది. ఈ వాక్యం చదవకపోతే మేము కూడా అందరిలాగే మేము చదువుకొని, అందరిలాగే డబ్బులు దాచుకొని, అందరిలాగే 4 ఇల్లు కట్టుకుని ఏదో ఒకరోజు చచ్చిపోదాం. లైఫ్ అంటే ఇది కాదు. దాచుకోవడం, తినడం, పిల్లల కోసం కూడబెట్టుకోవడం ఇది కాదు. మాకు విషయం అర్థమైంది అయ్యా, మా జీవితం ఏదో దేవుని కొరకు మేము ఏదో చేయాలి, ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు సువార్త చేయాలని కమిట్మెంట్ ఇవ్వగలరంటే ఎస్ సార్ మేము కమిట్మెంట్ ఇస్తాం. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? సిటీస్లో కాదండి. మరి ఎక్కడ చేస్తారు? ఎక్కడైతే వెలుగు లేదో, ఎక్కడైతే సువార్త అందదో, ఎక్కడైతే ఈ రోజుకి క్రీస్తు అంటే తెలియదో అలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళాలనుకుంటున్నాం. రెండవ అవకాశం, మాకన్నా ముందు సువార్తకి వెళ్ళి చెయ్యలేక అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆ మినిస్ట్రీని ఆ ప్రాంతాల్లో మేము స్టార్ట్ చేసి వెలిగిస్తాం. ఇలాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అన్నారు. ఉంది అలాంటి ప్రాంతం అన్నారు. ఎక్కడ సార్ అంటే అస్సాం. అస్సాం అంటే ఎలాంటి ఊరండి? కనబడిందల్లా పట్టిపోతారు, అంత అస్సాం అంటారు చూసారా, అది అస్సాం అంటే. రోడ్డు మీద ఏది కనబడిన ఉండేవారు అస్సాం. అలాంటి ప్రాంతంలో ఎక్కడో మారుమూల ప్రాంతం, ఆ ప్రాంతం ఒకటి ఉంది. మీలాగే ముందు డాక్టర్లు వెళ్ళారు, చేయలేక చేతులతో వచ్చేసారు. అక్కడ మన మిషనరీ చిన్న స్పాట్ ఉంది, మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారా అన్నారు. సామ్యల్ గారు, విజయ్ గారు అన్నారు, వెళ్తాం సార్ అన్నారు. అది చిన్న కమిట్మెంట్ ఇవ్వాలి. చిన్నదంటే చిన్నది కాదు, పెద్దదే. ఏంటి సార్ ఆ కమిట్మెంట్? 30 years మళ్ళీ మీ సొంత ప్రాంతానికి రాకూడదు, 30 సంవత్సరాలు కమిట్మెంట్ ఇస్తారని అడిగారు. 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అడిగారు. కొత్త దంపతులు అండి, చూడ్డానికి ఇంకా నాకు స్క్రీన్ లేదు కానీ మీకు చూపిద్దాను. ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఆయన కూడా యంగ్ బాయ్, చాలా బాగుంటాడు. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. పక్కెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని వచ్చారు ఒక నిర్ణయానికి, సార్ మేము వెళ్తాం సార్, 30 ఏళ్ళు కాదు, ఆ ఏరియాకి వెలిగిచ్చేంత వరకు మేము అక్కడ ఉండిపోతాం, మెదడు బయలుదేరుతామని వెళ్ళిపోయారు. వెళ్ళారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అన్ని మూఢనమ్మకాలు. ఆ ప్రాంతం ఇప్పటికీ మీరు చూడండి, మన కొన్ని ఏరియాలో, మన కొన్ని రాష్ట్రాలు, మన దేశంలో మూఢనమ్మకాలు. అక్కడికి వెళ్ళి ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, వైద్యుడు ఎక్కడున్నాడని పరిగెట్టరు, ఈ బూదులు రాసుకుని తిరుగుతారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన వెంటనే సువార్త చెప్తే వినరు. వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేస్తుంటే వాళ్ళు అన్నారు, మమ్మల్ని చంపడానికి వచ్చారా, మమ్మల్ని ముట్టుకున్నారంటే చంపేస్తామన్నారు వాళ్ళు. అది కాదు, దీన్ని జ్వరం అంటారు, మీరు అలా దెయ్యాలు భూతాలని తిరక్కండి, మీరు రండి ఒకసారి, నేను చెబుతున్నది వినండి, మీరు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పిల్లలు, మీరు ఇలా రండి, మీకు వైద్యం చేయడానికి దేవుడు మమ్మల్ని పంపాడని అడిగితే, మా జోలికి రావద్దు, మాకు చేతబడి పట్టారన్నారు. చేతబడి నమ్ముతారు, మూఢనమ్మకాలు నమ్ముతారు,
దయ్యాలు నమ్ముతారు, రకరకాల విషయాలు నమ్ముతారు, వైద్యం అస్సలు నమ్మరు. అలాగే ఉన్నారు. పాతబడిపోయిన హాస్టల్ అది, హాస్పిటల్ కూడా. ఈ రెండు లోపల కనీసం కరెంట్ కూడా లేదండి. ఆ దీపాల కింద ఈ ఎంబీబీఎస్ చదివిన యంగ్ డాక్టర్స్ 30 సంవత్సరాలు అక్కడ ఉండడానికి వెళ్ళిపోయారు. వర్షం వస్తే జోరుని వర్షం కురుస్తుంది, చలేస్తే సరైన ఎట్ట స్థలం కూడా లేదు అక్కడ. అలాంటి ప్రాంతం వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళని చంపేద్దామని చాలా ప్లాన్ చేశారు ఆ ప్రాంతంలో వాళ్ళు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఒకరోజు ఆ భయానికి గురై, దేవా చనిపోతామని భయం లేదు కానీ సువార్త చెప్పకుండా చనిపోతామని భయం ఎక్కువ అన్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళని కాచి కాపాడాడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ప్రజలకి మెల్లమెల్లగా వైద్యం అంటే ఏంటో అర్థమైంది. మూఢనమ్మకాలకి వైద్యానికి ఉన్న తేడా ఏంటో అర్థమైంది. డెవలప్ చేశారు. వాళ్ళ శాలరీలు కూడా అక్కడే పెట్టుబడులు పెట్టారు. ఆ చీకటి ప్రాంతాల్లో మెల్లగా వైద్యం అలవాటు చేయడం స్టార్ట్ చేశారు. రికార్డ్స్లో ఏంటో తెలుసా, 6,000 డెలివరీ చేశారు వాళ్ళు. సుమారు 6,000 డెలివరీ అంటే అనేక మంది తల్లులకి పురుళ్ళు పోస్తారు. ఆ రోజుల్లో అక్కడ పురుళ్ళు పోయాలి అంటే మంత్రగత్తె దగ్గర తీసుకెళ్తారు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత 6,000 మందికి అస్సాం రాష్ట్రంలో పురుళ్ళు పోసారు. వీళ్ళ పరిచర్ని చూసిన అనేకులు ముగ్ధులైపోయారు, ముందుకొచ్చారు. మూఢనమ్మకాలతో, పిశాచి నమ్మకాలతో, రకరకాల విషయాలతో నలిగిపోతున్న ఈ ప్రజలకి వైద్యం నేర్పించి, చదువులు నేర్పించి, బిడ్డలను ఆదరించి ఎంత బాగా మీరు ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, మేము నమ్మిన యేసు ప్రభువుని బట్టి. ఇంకా ముందుకెళ్ళారు. ఆ ముందుకెళ్ళే కొద్ది విద్యా వ్యవస్థలు వాళ్ళని గమనించే, వాళ్ళ ముందుకొచ్చే భారతదేశం అనేక విద్యా వ్యవస్థలు వచ్చి ఇలా ఒక మాట సెలవిచ్చి, అయ్యా మీరు గొప్ప సర్వీస్ చేస్తున్నారు, మా విద్యా వ్యవస్థ నుంచి ఇదిగో మేము ఈ ధనాన్ని మీకు ఖర్చు చేయమని ఇస్తున్నాం, తీసుకోండి అని ఇచ్చారు. కనీసం దీపాలు లేని ప్రాంతాల్లో వెలుగునివ్వడం స్టార్ట్ చేశారు. అన్నం దొరికిన ప్రాంతాల్లో జీవితాలకి వైద్యం చేయడం స్టార్ట్ చేశారు. అనేక మంది విద్యా వ్యవస్థలు వచ్చారు, ధనవంతులు వచ్చారు, చాలామంది ఫారినర్స్ కూడా వాళ్ళతో టైఅప్ అయ్యి ఇలాంటి వ్యవస్థను మీరు క్రియేట్ చేయడానికి స్టార్ట్ అవుతున్నారు కనుక మీ దగ్గర ప్రత్యేకమైన స్కూల్స్ కడతామని వాళ్ళ చేతులు కలిపారు. పెరగ్గా దేశం గుర్తించింది. విజయ్ సామ్యుల్ అని కొట్టని నెట్లో పొంకాల స్టోరీల వరకు వచ్చి మనకు కనబడతాయి. దేశం గుర్తించి దేశం అంతా ఒకరోజు శబాస్ అన్నారు. ఇలాంటి పరిచర్య మీరు ఎలా చేయగలిగారు, ఇంత మూలకి మీరు ఎలా వెళ్ళగలిగారు, అస్సాం రాష్ట్రంలో మీరు ఎలా పరిచర్య చేయగలిగారని అడిగితే వాళ్ళు చెప్పారు, నేను బైబిల్ చదివాను సార్, బైబిల్ చదవనంత కాలము మేము కూడా అందరిలాగే సంపాదించుకున్నాం, అందరిలాగే దాచుకున్నాం, అందరిలాగే జీవించాం, మేము బైబిల్ చదివాం, మాకు అర్థమైంది యథార్థవంతులు ఇతరులకు వెలుగునివ్వాలని. అందుకే మా దేశంలో ఈ మారుమూల ప్రాంతాలకి వెలుగునివ్వడానికి వచ్చాం సార్ అంటే దేశం ఒక్కసారి గర్వపడింది. మీలాంటి వారు అనేక మంది చూస్తుండగా డయాస్ మీద మీరు మాట్లాడాలి. రాబోతున్న మద్రాస్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కూర్చొని మాట్లాడతారు, వాళ్ళతో పాటు మీరు స్పీచ్ చేస్తారని అడిగారు. ఐఏఎస్ ఐపీఎస్ల సభలకు ఎప్పుడైనా వెళ్ళారా? కొన్ని సీఎం సభకి వెళ్ళారా? సీఎంకి ముందు అప్పుడప్పుడు ఈ పొలుగులు మాట్లాడుతుంటారు వాళ్ళు, చూడండి ఎప్పుడైనా. ఐఏఎస్లు ఐపీఎస్లు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, మా నాన్న చాలా పేదోడు. ఒక ఐఏఎస్ మాట్లాడుతున్నాడు, మా నాన్న కష్టాన్ని నేను ఎలాగైనా తీర్చాలనుకున్నాను, చదువుకున్నాను, ఈరోజు డబ్బులు సంపాదించాను, మా నాన్నకి ఇల్లు కట్టాను, నేను ఇల్లు కట్టుకున్నాను, మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు, దట్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ అన్నాడు. మరొక ఐపీఎస్ వచ్చాడు, మేము మారుమూల ప్రాంతం నుంచి వచ్చాం, ఎలాగైనా చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాను, నేను పోలీస్ అయ్యాను, మా అమ్మ నాన్న కళలు నెరవేర్చాను, ఈరోజు మా ఊర్లోకి నేను వెళ్తుంటే మా అమ్మ నాన్నకి చాలా గర్వంగా ఉంటుంది, ఈరోజు వాళ్ళకి లేమి లేకుండా ఉన్నతమైన స్థాయిలో పెట్టాను, దట్ ఈజ్ మై స్టోరీ, మై సక్సెస్ అన్నారు. వీళ్ళిద్దరు వచ్చారు. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు గ్రూప్ 1 క్యాడర్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. తర్వాత వీళ్ళకి మైక్ ఇచ్చారు, వీళ్ళు నిలబడి మాట్లాడారు. మాట్లాడుతూ కూడా సభ అంతా నిశ్శబ్దమైంది. వీళ్ళు ఏం చెప్తారని ఒకే విషయం చెప్పారు. ఆ విషయంలో ఇలా మాట్లాడారు నిజాయితీగా. దేవుడు మమ్మల్ని పిలిచాడు, మాకు చదువునిచ్చాడు, మాకు వైద్య వృత్తిని నేర్పించాడు. మాకు విషయం అర్థమైంది, బతికితే మన కోసం కాదు,
ప్రజల కోసం బతకాలని, దేవుడు ఇతరుల కొరకు జీవించాలని చెప్పిన మాట మమ్మల్ని తాకింది. మా చదువులు, మా ప్రాంతాలు పట్టుకొని, మా ప్రాంతాలు వదిలి మారుమూల ప్రాంతాలకు వచ్చి దేశాన్ని వెలిగించడానికి వెలుగుగా మారిపోయామని చెప్పారు. అందరు ప్రసంగాలు వేరు, ఆ ఇద్దరు చెప్పిన ప్రసంగాలకి సభ అంతా ఏడవడం స్టార్ట్ చేసింది. ఒక ఐఏఎస్లు, ఐపీఎస్ల యొక్క ప్రసంగాల్లో డొల్లతనం కనిపించింది. ఇద్దరు డాక్టర్లు, క్రిస్టియన్ డాక్టర్లు నిలబడి మాట్లాడితే వాళ్ళ ప్రసంగానికి సభంతా కండదడి పట్టుకుంది. వాళ్ళు డబ్బుల కొరకు, ఉద్యోగాల కొరకు, సక్సెస్ కొరకు మాట్లాడారు. వీళ్ళు దేశం కొరకు, ప్రజల కొరకు, వెలుగు కొరకు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆశ్చర్యపోయారు. ఈ 12వ కీర్తన వాళ్ళకి సరిగ్గా సరిపోద్ది. చూడండి, ఆ 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఒకప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో వెలుగే లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అస్సాం ప్రాంతాలకి వెలుగు వచ్చింది. వాళ్ళు వెళ్ళక ముందు ఆ ఏరియాలో కరెంట్ అంటే వాళ్ళకి తెలియని ప్రాంతాలు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో మూఢనమ్మకాలు పోయాయి. భయంకరమైన ఈ వైద్యాన్ని వదిలేసి భూత వైద్యుల దగ్గరకు పోయే తత్వాలు పోయాయి. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత రక్తము కాచే బలి నైవేద్యాలు తగ్గిపోయాయి. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత వైద్యం నేర్పించారు, చదువు నేర్పించారు. చివరికి నెక్స్ట్ జనరేషన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నిలబెట్టడానికి స్టార్ట్ చేశారు. ఎలాంటి వారు ఎలా తయారవడానికి కారణం ఏంటి సార్? ఇలాంటి వారు ఎలా పుట్టుకొస్తారంటే బైబిల్ చదివితే పుట్టుకొస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉంది. సిగ్గుపడకుండా చెప్పండి, కనీసం ఏడాదికి 2023 అయిపోయింది, 24 వచ్చింది, అప్పుడే 6 నెలలు అయిపోయినాయి, 7 నెలల్లో దాటేస్తాం. ఈ ఏడాదిన్నరలో కనీసం ఒక్కసారి నీ చేతుల్లో ఉన్న బైబిల్ చదివావా? నిజాయితీగా అబద్ధం ఆడకుండా నాకు చెప్పొద్దు, కానీ దేవునికి చెప్పు, చదవలేదు, ఒక్కసారి కూడా చదవలేదు. కానీ మనం బైబిల్ చదవం, ఒక ప్రసంగాన్ని శ్రద్ధగా వినం, దైవికమైన ప్రార్థనా జీవితం ఉండదు, మాటల్లో యథార్థత ఉండదు, ఏది ఉండదు. ఏదన్నా ఆపద వస్తే మాత్రం మనకేం వచ్చేయాలని చెప్పండి, పరలోకం నుంచి దీవులు వచ్చాయి. అట్లా వచ్చేస్తాయి. నీ మాటల్లో యథార్థత లేనప్పుడు, ఒక బైబిల్ చదివే విధానం లేనప్పుడు, ఒక ప్రార్థనా జీవితం లేనప్పుడు, ఒక ప్రసంగాన్ని శ్రద్ధగా వినే తత్వంలోకి లేనప్పుడు, దేవుడు ఇప్పటికిప్పటికి వచ్చి దేవా నాకు ఏదో ఒకటి చేయంటే ఎలా చేసేస్తాడు అనుకుంటున్నావు? చూస్తున్నారు లేదో, క్రైస్తవంలో గలిబిలి స్టార్ట్ అయింది. బైబిల్ చదివిన అనేక మంది చదువు లేని వాళ్ళు ఎక్కువైపోయారు. కనుకే అట్టుపళ్ళు తింటే పిల్లలు పుడతారని చెప్పే దొంగ ప్రసంగాలు ఈరోజు నమ్ముతున్నారు ప్రజలు. అరటిపళ్ళు తింటే పుట్టడం ఏంటండి? హైదరాబాద్లో ఎవరున్నాడు, ఆయన అరటిపండు అంటే బాగోదు, హైదరాబాద్ కనుక యాపిల్ అన్నాడు ఆయన. యాపిల్ తింటే పిల్లలు పుడతారట, అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారట. నేను అడుగుతున్నాను, ఇలాంటివి ఎలా నమ్ముతున్నారు? బైబిల్ చదవకపోతే నమ్ముతారు. కచ్చీపుల్లో పరిశుద్ధాత్ముడు ఉందంటే నమ్ముతారు. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారంటే నమ్ముతారు. నేను అడుగుతున్నాను, క్రైస్తవ యవనస్తులారా, మీ పౌరుషం చచ్చిందా? ఇలాంటి దుర్బోధనలు రోజు రోజుకి పుట్టుకొస్తుంటాయి. అయ్యో సార్ మీరు చెబుతున్న ప్రసంగం తప్పని అడిగే వాళ్ళు లేరు ఈరోజు. ఎందుకంటే అది తప్పో ఒప్పో మీరు అడగాలి అంటే ముందు మీకు ఏం తెలియాలి? బైబిల్ తెలియాలి. మీ బైబిల్ మీరే చదవరు, ఇక ఎదుటోడు చెప్పేది తప్ప ఒప్ప మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. తండాలుగా పోతున్నారు. ఇదిగో ఏదో అభిషేకాలు ఇక్కడ మీ ప్రాంతాల్లో ఎక్కువ, ఆ తైలాభిషేకం, నూనె అభిషేకం, నీళ్ళ అభిషేకం. నేను అడుగుతాను, ఏం అభిషేకం? నువ్వు దావీదువా? గొలియాతు గారు నిలబడి నీకు అభిషేకం చేస్తాం, గొలియాతు గారు అక్కడ ఉన్నాడు రా, ఫైట్కి వెళ్ళండి నీకు అభిషేకం చేస్తాం, వెళ్తావా? ఒకటి అడుగుతున్నావు, ఒక తీరు తెలు, ఒక మూలాలు ఏమీ తెలియవు. దేవుడు మాత్రం మనకు దీవులు ఇచ్చాలి. దేవుడు దేవా ఈ పండు తింటున్నావు, నా పిల్లల్ని ఇచ్చే. పండు తింటే పిల్లల్ని ఇచ్చేస్తారా? బైబిల్ తెలియదు. బైబిల్ చదివితే ఇదిగో బైబిల్ ఇలా అర్థమైతే నేను ఎవరి కోసం చదవాలి? నా దేవుడి కోసం చదవాలి. నేను ఉద్యోగం ఎవరి కోసం చేయాలి? నా దేవుడి కోసం ఉద్యోగం చేయాలి. నా సంసారం, నా మాటలు, నా తీర్థెన్లు, ఈ ఊర్లో ఈ వీధిలో నేను పుట్టాలి అంటే నేను క్రైస్తవుని అయినందుకు నా వీధికి నేను ఉపయోగపడాలి, నా ఊరికి నేను ఉపయోగపడాలి, నా సంఘానికి ఇలాంటి ఘనమైన బిడ్డలు ఉండాలని చెప్పుకోవాలి. ఈ క్రైస్తవ దంపతులను చూస్తే దాంపత్యం అంటే అలా ఉండాలని ఒక మోడల్ చూపించాలి. మీరే కొట్టుగా చేస్తారు, మీరు టీవీలు చూస్తారు, మీరు చెత్తంతా చూస్తారు, మీరే సీరియల్ వదలరు, మిస్ అవ్వకుండా చూస్తారు. మళ్ళీ నేను అడుగుతున్నాను, మన ప్రార్థనలు దేవుడు ఎలా వింటాడు? ఇలా చూడండి, ఎంబీబీఎస్ డాక్టర్లు అండి 30 years ఎప్పుడో వయసులో వెళ్ళిపోయారు, స్క్రీన్ లేదు,
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో చూడండి, వాళ్ళు ఇప్పటికి ఇంకా సర్వీస్ చేస్తున్నారు. 27 సంవత్సరాలు ఎంత అయింది, ఇంకా 3 years ఎంత సర్వీస్ ఉంది. వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోతాం. వయసులో వెళ్ళిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి తెల్ల వెంట్రుకలు మరిచేసాయి. పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు, వీళ్ళు ఇంకా సర్వీస్ చేస్తున్నారు. మనం ఎలా అంటామో తెలుసా అని అడుగుతున్నాం. చచ్చికే తినంగా రావండి మనం. పాస్టర్ గారు చెప్పే మాటలు తినంగా ఉండమండి మనం. పాస్టర్ గారు 1 గంట వాక్యం ఎక్కువ చెప్తే గడియారానికి ఆయనకు లుక్ ఇస్తాం మనం. కమిట్మెంట్లు ఉన్నాయని అడుగుతున్నాను. నిజాయితీ ఉందా? ఇంటిగ్రిటీ ఉందా? నిజాయితీ ఉందా? సమగ్రత ఉందా? ఇది లేనప్పుడు నేను దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పు? నీ చదువుగానే ఏడుస్తుంది. నీ చదువు వర్ధలు అది గుర్తుపెట్టుకో. నీలో ఇంటిగ్రిటీ లేనప్పుడు, నీలో చిత్తశుద్ధి లేనప్పుడు, నీలో నిజాయితీ లేనప్పుడు, నీలో సమగ్రత లేనప్పుడు, నీలో ఇదిగో మాటలో యథార్థత లేనప్పుడు, నీలో దీవెన ఎలా చూడాలనుకుంటావు? వాళ్ళు చూడండి ఎంతగా సులుభా సార్, ఎంతగా సులుభ. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ కమిట్మెంట్ ముందు సిగ్గుపడిపోయారు. మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగాలు? మీ భార్యల కొరకు, మీ పిల్లల కొరకు చేస్తున్నారు. దేశం కొరకు మీరు ఏం చేశారు? ఏం చేయలేదు. వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగాలు? దేశం కొరకు, రాష్ట్రం కొరకు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇతరులకు దీవెనకరంగా ఉండాలని చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు. సంపాదించుకుంటాం, దాచుకుంటాం. 4 రూపాయలను అడుగుతున్నాను, దాచుకోవద్దంటలేదు, సేవింగ్స్ వద్దంటలేదు. కానీ అంతకు మించిన జీవితానికి అర్థం ఏమీ లేదా? అంతకు మించిన జీవితానికి నీకు ఏ అర్థం లేకపోతే బైబిల్ చెప్తుంది నువ్వు భయభక్తులు కలిగిన వాడని ఏ డిక్లరేషన్ నీకు ఇమ్మంటావు? కిందికి మాట్లాడుతుంది. 9వ వచనం ఏమంటుందో చూడండి. 8వ వచనం, వారి మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. మనమే అస్సాం వెళ్తే 3వ రోజుకి వచ్చేది ఇంటికి. మనం వెళితే నేను అడుగుతున్నాను, నొప్పి ఉండకూడదని మన భక్తికి నొప్పు. ఎవరు అన్నారు, ఎందుకు మానేసేవే బామ్మ అంటే, వర్షం వచ్చేస్తుంది కదండి. వర్షం కూడా రాకూడదు నీకు, చచ్చికొచ్చి ఎందుకు మొక్క మొలిసేస్తావు కదా, మరి నీకు వర్షం రాకూడదు, నీకేం అనకూడదు, నీకు ఎప్పుడు నిమ్మలంగా ఉండాలి, కడుపులో మధ్య కూడా కదలకూడదు. నీకు ఎంత భక్తో నేను అడుగుతున్నానండి. వీళ్ళని చూడండి, శత్రువులు అస్సాం ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సర్వీస్ చేయడానికి వస్తామంటే మీరు మాకు శత్రువులు, చంపేస్తాం, మా జోలికి రాకండి అన్నారు. ఆ శత్రువుల యొక్క మాటలు కూడా భయపడలేదు, యథార్థంగా ఉన్నారు. ఎవరు శత్రువులో, ఎవరైతే చంపేస్తామనుకున్నారో వీళ్ళు చేసే యథార్థమైన సేవకి శత్రువులే కొన్ని రోజులకి ఏమైపోయారు చెప్పండి? మారిపోయారు. మనమైతే శత్రువులను ఎలా డీల్ చేస్తాం చెప్పనా? మనకి ఎప్పుడు శత్రువులు ఎవరు చెప్పండి? ఎదిరింటోళ్ళు శత్రువులు మనకి. ఆ శత్రువులు మనం ఎలా డీల్ చేస్తాం చెప్పనా? పిడిగడిపోవాలనుకుంటాం వాళ్ళ ఇంటి మీద. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎదుటోళ్ళు పాడవుతారు అనుకుంటే నువ్వు పాడవుతావు, గుర్తుపెట్టుకో. ఎదుటోళ్ళు నాశనం అవ్వాలనుకుంటే నువ్వు నాశనం అవుతావు, గుర్తుపెట్టుకో. ఎదుటోళ్ళు ఎదుగుదల చూడలేకపోతే నువ్వు ఎదగో, గుర్తుపెట్టుకో. ఎదుటోళ్ళు ఒక మంచి బట్టలు వేసుకుంటే నువ్వు చూడలేకపోతే నీకు బట్ట దొరకదేమనుకుంటున్నావు. ఎదుటి వాళ్ళు బాగుండాలన్న మంచి మనసు ఎప్పుడు వస్తుంది ప్రభువా? అబద్ధాలాడిన మనసు, నిజాయితీ కలిగిన మనసు, దయ కలిగిన మనసు, కరుణ కలిగిన మనసు, ఎక్కడ ఎవరు గురించి చెడ్డగా మాట్లాడిన ఒక మంచి మనసు ఎప్పుడు వస్తుంది ప్రభు అంటే బైబిల్ చెప్తుంది, నా గ్రంథాన్ని చదివితే వస్తుందని బైబిల్లోంచి దేవుడు చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని చదివితేనే మనలో యథార్థత వస్తుంది, ఆ యథార్థత మనకు బయటపడుతుంది. అందుకే 9వ వచనం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. ఆగుదాం, ఏమని చెప్తున్నాడు చూడండి. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడట? దయ కలిగిన వాడు ఉంటాడట, నిజాయితీ కలిగిన వాడుగా ఉంటాడట, వాక్యాన్ని వెంబడిస్తున్నవాడు, దయ కలిగిన వాడు, దాతృత్వం కలిగిన వాడు అవుతాడంటే ఇతరులకి పంచేవాడులాగా ఎప్పుడు ఉంటాడట. గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు ఆర్థికంగా అభివృద్ధి పొందుతాం? దొంగ వ్యాపారాలు చేస్తాము, సారాలు అమ్మేస్తాము, ఎదుటి నెత్తి మీద, అక్కడి నెత్తి మీద, ఎక్కడి నెత్తి మీద లాగేస్తే అయిపోం. ఆ బ్యాంకులో వడ్డీ, ఈ బ్యాంకులో వడ్డీ తెచ్చేస్తే అయిపోం. మనం ఎప్పుడు ఎదుటోళ్ళకి పంచే స్థితిలో ఉంటామో తెలుసా? యెహోవా ఆజ్ఞను యథార్థంగా పాటించడం.
దేవుని యొక్క మాటలు యథార్థంగా మనం పాటించి మాటలలో చేతలలో ఎప్పుడైతే మనకి నిజాయితీ ఉంటుందో పేదలకు మనం ఏం చేస్తామంట? సహాయం చేస్తాం. ఇచ్చే స్థితిలోనే ఉంటావట, అడుక్కునే స్థితి వరకు దేవుడు నిన్ను పోనివాడట. మన జీవితాలు ఎక్కడేసిన గొంగలే అక్కడే. మన అయ్యలు కష్టపడ్డారు, మన తాతలు కష్టపడ్డారు, అందరు కష్టపడి ఈరోజు మనం కష్టపడుతున్నాం. ఎందుకు మన జీవితాల్లో ఎదుగు పొదుగు రావట్లేదు? యథార్థత లేకపోతే ఎదగం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు నచ్చినా నచ్చకపోయినా యథార్థవంతులే వర్ధిల్లుతారు. యథార్థత లేకపోతే వర్ధిల్లరు. యథార్థవంతులు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. నేను ఎందుకు వర్ధిల్లలేకపోతున్నానంటే నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నా మాటల్లో ఏమన్నా నిజాయితీ తప్పుతుందేమో, నా చేతుల్లో ఏదన్నా నిజాయితీ తప్పుతుందేమో, నా చదువుకి వెళుతున్నప్పుడు నాకు నిజాయితీ లేకుండా అబద్ధాలాడి బొంకి నేను తిరుగుతున్నానేమో, నా భార్యకి నేను యథార్థంగా ఉండలేకపోతున్నానేమో, నా భర్తకి నేను యథార్థంగా ఉండలేకపోతున్నానేమో, నా ఊరు వారికి, నా ఎదురింటి వారికి నేను యథార్థత చూపించలేకపోతున్నానేమో, అందుకేనేమో నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదేమో, నా సంఘానికి నేను ఎన్నిసార్లు ఏడాదికి 52 వారాలు నా జీవితంలో ఎదుగు బదుగు, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? యథార్థత లేకపోవడం వల్లనేమో. నిజాయితీ లేకపోతే ఎదగమండి. గుర్తుపెట్టుకోండి, మాటల్లో ఎప్పుడు యథార్థత ఉండాలి. చాలామంది అంటారు, ఈ మాట చెప్తే గొడవలు అయిపోతాయంటే, ఈ మాట చెప్తే ఈరోజే గొడవలు అవుతాయి, ఈ మాట చెప్పకపోతే జీవితాంతం చెప్పండి గొడవలు అవుతూనే ఉంటాయి. అవ్వా చెప్పండి, ఒక్కసారి మీరు నిజం చెప్పేసారు ఆ రోజుకే అవుతాయి. ఒక్కసారి అబద్ధం చెప్పారు, అబద్ధాన్ని కవర్ చేయడానికి చెప్పండి ఇంకా అబద్ధాలు ఆడి, ఇంకా అబద్ధాలు ఆడి, మొత్తం ఒక రోజు దొరికేస్తావు. ఎన్ని గొడవలు అవ్వాలో అన్ని గొడవలు అవుతాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. వివేకులందరూ తెలివి కలిగి బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. అడుగుతున్నాను, వివేకం ఉన్నవాడు ఈ విధంగా నడుచుకుంటాడు, మూర్ఖుడు వాడు మూర్ఖత్వాన్ని బయటపెట్టి తనను తాను నాశనం చేసుకుంటాడు. మరొక ఆవిడ గురించి చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఐరస్ పాల్ అంటారా, ఒక మారుమూల ప్రాంతం ఉంది, మల్కాజ్గిరి. ఎవరైనా వింటే వినొచ్చి పేరు. అది కూడా శుద్ధ ఎక్కువ పడుతుందండి, శుద్ధ ఎక్కువ పడుతుంది ఆ ఏరియాలో. ఆ ఏరియాలోకి వెళితే వైద్యం లేదా, ఆ ఏరియాలో ఆ ప్రాంతంలోకి వెళ్తే ఈరోజు చూసారా, శుద్ధ ఎక్కువ పడిన ప్రాంతాల్లో నీళ్ళు తాగితే ఫస్ట్ పళ్ళు గారబడేస్తాయి, నెక్స్ట్ ఎముకలు వంకులు తిరిగిపోతాయి, నెక్స్ట్ పిల్లలు పుట్టబోయే పిల్లలకు పోలియో ఎక్కువ వస్తుంది. శుద్ధ ఎక్కువ కలిగిన నీరు తాగిన వారి జీవితాలు అనతి కాలంలో వాళ్ళకి లేని విచిత్రమైన రోగాలకు నిలమైపోతారు. అలాంటి ఏరియాకి వెళ్ళింది. అప్పటికే ఆమెకు చాలా పెద్ద వయసు వచ్చేసింది. ఆమె చదువు వేరు, ఆమె ఉద్యోగం వేరు. ఆ ఏరియాకి చాలామంది డాక్టర్లను పిలుస్తున్నారు, ఎవరు రావట్లేదు. ఆ టైంలో ఆమె నిర్ణయించుకుంది, ఎందుకు ఈ ఏరియాకి ఎవరు డాక్టర్లు రావరంటే డాక్టర్ల ఆరోగ్యం కూడా ఈ ఏరియాకి వస్తే పాడవుతారు. నిర్ణయించుకుంది, అవి ఎంతకాలం ఎందుకో బతికని నాకు అర్థం అవ్వలేదు. ఈ ఏరియాకి డాక్టర్ లేరు, నా వయసు అయిపోయింది, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదువుతానని మల్కాజ్గిరి కొరకు ఎంబీబీఎస్ చదివేసిందండి. వయసు అయిపోయాక, వయసు అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని రక్షించడానికి ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయింది. ఈరోజు ఆ ఏరియాలో కూర్చుని ఆంటీ గారు వైద్యం చేస్తున్నారు ఆ ప్రాంతానికి. నైటింగేల్ అని ఉంటుంది మెడికల్ డిపార్ట్మెంట్లో, తెలుసు కదా. ఆమెను చూసి సెక్యూరిటీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమన్నారు తెలుసా, నైటింగేల్ నేను చూస్తుంటే అచ్చు జీసస్ని చూసినట్టుందన్నారు. రోగులకి అంత సర్వీస్ నువ్వు ఎలా చేయగలుగుతున్నావమ్మా అంటే ఆమె చెప్పే ఆన్సర్, తన బతుకులో జీసస్ని బట్టే చేయగలుగుతున్నాను. ఎదుటోళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు తీసుకున్నప్పుడు, మరి ఇంత 10 రూపాయల్లో కూడా ఇంత నిజాయితీ నీకు ఎక్కడదంటే, నేను చూసిన వారు చెప్పాలి, వీడు యేసయ్యని నమ్ముకున్నాడు రా, 10లో కూడా నమ్మకంగా ఉంటాడు రా. ఉద్యోగంలో ఆఫీసర్ లేడు, ఏదోలా ఎగ్గొడి తిరగొచ్చు కదరా, ఆయన లేనప్పుడు కూడా నీకు ఎంత నిజాయితీ ఏంటంటే బయట వాళ్ళు చెప్పాలి, అందరూ ఎగ్గొడి తిరుగుతారు కానీ వీడు వెళ్ళడండి, ఎందుకంటే వాడు యేసయ్యని నమ్ముకున్న బిడ్డండి. అందరి పిల్లలు
పిరుడు ఎగ్గొట్టి సినిమాలకి షికారుకు పోయి పార్కులను తిరుగుతారు. ఈ పిల్లలు ఎందుకు వెళ్ళరంటే, ఈ పిల్లలు వెళ్ళరు ఎందుకంటే ఈ పిల్లలు చర్చికి వెళ్తారు. చెప్పుకోగలుగుతున్నారు అలాగా అని అడుగుతున్నాను. మనం ఎక్కడున్నా ఇతరులకి వెలుగుగా ఉండాలి, ఇతరులకి వెలుగుగా ఉండాలి. వాళ్ళు వెలుగుగానే మారిపోయారు. ఇద్దరు జీవితాన్ని 30 ఏళ్ళు పెట్టుబడి పెట్టారు. ఒక తల్లి ఇక మిగిలిన జీవితకాలాన్ని పిల్లలతో ఉండడానికి పోయి ఆ పిల్లలతో ఉండే కన్నా దేశ సేవ చేయాలని పోయింది. ఒక్కసారి నన్ను నమ్మను రా, ఒక్కసారి నన్ను నమ్మను, ఐగుప్తికి రాజు అయిపోతావంది. నేను అనలేనమ్మా అన్నాడు. ఒక్కసారి నేను మమ్మీ అని పిలు, ఒక్కసారి అపోజిషన్ కూడా ఉండదు. నెక్స్ట్ కింగ్ ఈజిప్ట్కి నువ్వే, ఒక్కసారి నన్ను అమ్మ అని అంటే ఆ మోజెస్ ఇలా అన్నాడు, నిన్ను అమ్మ అని ఐగుప్తి సింహాసనం మీద కూర్చునే కన్నా దేవుని ప్రజలతో, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. దట్ ఈజ్ ఇంటిగ్రిటీ కవనెంట్. గుర్తుపెట్టుకో, అది చిత్తశుద్ధి అంటే. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేమిస్తావు? దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏమిస్తావు కాదు. దేవా నేను నమ్ముకున్నాను, నా బతుకంటే ఏంటి అర్థమైంది, నా చుట్టూ వెలుగు లేదని నాకు అర్థమైంది. నా వీధికి, నా ఊరికి, నా సంఘంలో ఉన్న చీకటికి నేనే వెలుగు అవుతానని మాట ఇవ్వగలవా? ఏమిస్తావు ప్రభువా? మా పిల్లల్ని స్థిరపరచు, మా ఉద్యోగాలు స్థిరపరచు, మా ఆరోగ్యాలు కాబట్టి ఎప్పుడు అడగడమే తప్ప, దేవా మాకు చాలా ఇచ్చావు, మా ఊరిలో మమ్మల్ని పుట్టించావు, మా ఊరికి మాకు ఇదిగో మేమే ఎలుగు రేఖలై మా ఊరిని మార్చుకుంటామని అనగలవా? మీరే పాట కోసం కొడేసుకుంటున్నారా ఇక్కడ? అనగలవా అని అడుగుతున్నాను నేను. ఒక్కడిని అడుగుతున్నాను. టైం సెన్స్ ఉండదు, నాలెడ్జ్ ఉపయోగించు, చదువుకోం, ఏ విషయం ఉండదని అడుగుతున్నాను. నేను దేవుడు దీవించమంటే ఏంటి? నేను దీవిస్తాడు, ఒకవేళ ఇప్పుడు దీవించాడు, నీ ₹1,00,000 వచ్చి కాకంట కోటి తీసుకుని ఏం చేస్తావు? తినేసి దొల్లుతావు ఇంట్లో పాటి. నీకు ఉద్యోగం అడుగుతూ ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? నెలకు శాలరీ తీసుకుని కక్క ముక్క డొక్క వండుకుని నీ భార్య నువ్వు దేవుడికి కూడా దొరకకుండా తిరుగుతారు. అందుకే ఉద్యోగం అడిగావు నువ్వు. పిల్లలు లేరు అని అడుగుతావు, పిల్లలు పుడతారు, ఏం చేస్తావు? వాళ్ళ సంపాదనకి నెక్స్ట్ ఏమి రాయాలి, నామినీ నేమ్ పేర్లని ప్లాన్ చేస్తావు. ఇదేగా నువ్వు చేసేది. నువ్వు డబ్బులు అడుగుతావు, ఆ డబ్బులు దేవుడు ఇస్తే ఆ డబ్బుని ఏం చేస్తావు? ఆరోగ్యం అడుగుతున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తే ఏం చేస్తావు? ఊరి మీద బలాదూరు చేస్తావు. నీకు ఇస్తే ఏం చేస్తావు? ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారో తెలుసా? రాష్ట్రాలను దీవిస్తారు, జిల్లాలను దీవిస్తారు, ఊర్లను దీవిస్తారు, మారుమూల ప్రాంతానికి దీవెనకరంగా మారుతారు. చదివాం, ఈ చదువు మా ఉద్యోగాలు పెట్టుబడుల కొరకు కాదు, ఈ చదువు మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అన్నిటికన్నా ముఖ్యంగా మా దేవుని కొరకు అన్నారు వాళ్ళు. ఉన్నారు అలాగా? ఈ కీర్తన చదివితే మనకు అలాగ అర్థమవుతుంది. యథార్థపరులు, యెహోవా వాక్యమును వెంబడించిన వారు తమ చుట్టూ ఉన్న సమాజానికి ఏమి చేయాలని ఆలోచిస్తారు. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటూ, చిన్న ఈ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు రూపాయి పోగేసి ప్రభాకర్ గారికి ఏం కావాల్సి వచ్చిందండి? ఎప్పుడు పెట్టినా ఆయన ఎందుకు పెట్టాలని అడుగుతున్నాను. మీకు ఏమైంది అడుగుతున్నాను. నాతో పెట్టించమని కాదు, మీ ఊర్లో చాలా రుగ్మత ఉందని, మీ ఊర్లో చాలా చెడిపోతున్నారన్న పిల్లలు మీ కళ్ళు ఎందుకు చూడలేకపోతున్నాయి? మనం చర్చికి వస్తాం, 52 వారాలు వస్తాం, కూర్చుంటాం. పాస్టర్ గారు కూడా మనకి ఇలా ఏలెత్తి చూపించకూడదు, ఎందుకంటే మానేస్తాం. ఏలు కూడా ఎత్తకూడదు మన మీదకి, ఏమనకూడదు మనకి. మన వీధిలో వాళ్ళందరూ పాడైపోయినా మనకు పట్టదు, మన ఊర్లో వాళ్ళందరూ తాగేసినా మనకు పట్టదు, మన పిల్లలందరూ పాడైపోయినా మనకు పట్టదు. ప్రేమలో దోమలు చెత్త చెదారని బస్సుల కింద పడి చేస్తున్నారు, అవి ఏం జరిగిపోయినా మనకు పట్టదు. మనం నెమ్మలంగా ఇదిగో టెక్స్ట్ బుక్లో ఒక బైబిల్ పెట్టుకుంటాం, ఆదివారం వస్తాం, కూర్చుంటాం, ఒక గంట అలా గోడకు జారబడతాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఇచ్చిన కోనకి చదవకపోతే ఆ కనిమనరతో గొడవ పెట్టేసుకుంటాం, 700 ఇచ్చాంగా చదువు అని గొడవ పెట్టేసుకుంటాం, రకరకాల గొడవ పెట్టుకుంటాం, రకరకాల ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసినట్టు మన మాటలన్నీ ప్లే చేస్తాం, జడ్జాకి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదేగా మన భక్తిని అడుగుతున్నాను. నీకు ఉపయోగం ఉండదు, నీ తరానికి ఉపయోగం ఉండదు, నీ సంఘానికి ఉపయోగం ఉండదు. చస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మట్టు కూడా నువ్వు ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో. చనిపోయే ముందు వాళ్ళు ఎలా బతుకుతారో చూడండి, చూడండి. ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు? మారుమూల ప్రాంతాలకు పండి. అస్సాంలో వెలుగు లేదని దేవుడు వాళ్ళకి ప్రార్థనలో జవాబిస్తే ఆ మారుమూల ప్రాంతాల పొమ్మని మేము పొమ్మన్నాడు. మారుమూల ప్రాంతాలకి వచ్చిన వాళ్ళని యథార్థంగా కొనమన్నాడు, అంతే. యథార్థంగా జీవించమన్నాడు. అడుగుతున్నాను, మనల్ని వెళ్ళమంటే వెళ్తామా? అస్సాం వద్దు, కానీ నరసాపురం వెళ్ళి ఒక రోజంతా సువార్త చేయడానికి చేస్తారా? పక్కన ఉంది, చేస్తారా? మనల్ని ఎవ్వరు ఏమనకూడదని అడుగుతున్నాను. దేవుడు నేను దీవించమంటే ఎందుకు దీవించాలని అడుగుతున్నాను. నేను లీగల్గానే ఫైట్ చేస్తున్నాను, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను మీతో. ఎందుకు దీవించాలి? మమ్మల్ని ఆర్థికంగా దీవించంటే, నిన్ను ఆర్థికంగా దీవిస్తే ఏం చేస్తావు? మేడ మీద ఇంకో మేడ కడతావా?
నేను ఆర్థికంగా దీవిస్తే ఏం చేస్తావు? దాచుకుంటావా? ఏం చేస్తావు? ఆ డబ్బుతో ఏం చేస్తావు? పిల్లలు పోగేసి నీలాంటి సోమర్తనం నేర్పిస్తావా? 15వ కీర్తన ఏమని చెప్తుందో చూడండి. 15వ కీర్తన మొదటి వచనం ముగించుకుందాం. మాకు కాదు. 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. రేపు చస్తే నిత్యత్వానికి పోయేది ఎవడంట? గంటకో మాట, పూటకో మాట, రోజుకో మాట, వారానికో మాట, సండే ఒకలా మండే ఒకలా ఉన్నవాడు పోడంట. యథార్థమైన మాటలు పలికేవాడే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలికేవాడే. అంటే దాని అర్థం నీతిని జరిగించేవాడే, అబద్ధమాడకుండా నిజాన్ని మాట్లాడేవాడే, తమ సమగ్రతను ఎప్పుడూ పాటించేవాడే. మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలా ఉండేవాడు కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు చూస్తున్నాడని జీవించేవాడే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు. నేను అడుగుతున్నాను, దేవుడు గుడారంలో అతిథిగా వెళ్ళాలంటే మాటలా? నేను అడుగుతున్నాను, పెళ్ళికి అతిథిగా వెళ్తాను, నీ సోకులు మేము తట్టుకోలేము. పెళ్ళికి నడక మారిపోద్ది. ఇస్సిస్ అనేస్తుంటా మాటలు, ఇస్సి నడుతున్నాను. మాటలు ఇస్సు వచ్చేది నీకు, ఎన్ని వచ్చేస్తాయని అడుగుతున్నాను. ఒక పెళ్ళికి నేను ముఖ్య అతిథిగా పిలిస్తే నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావే, నువ్వు పరలోకానికే ముఖ్య అతిథిగా నిన్ను ఆహ్వానించాలి అంటే ఎంత ఇంటిగ్రిటీ ఉండాలి నీకు, గుర్తుపెట్టుకో. ఎంత చిత్తశుద్ధి ఉండాలి. నేడో రేపో ప్రభు రావచ్చు, నేడో రేపో మనం ఎగిరిపోవచ్చు. సంవత్సరానికి ఒక కొత్త వ్యాధి పలకరిస్తుంది. కొత్తగా ఎప్పుడు వినని పేర్లు అవి, కొత్త వ్యాధులు పలకరిస్తున్నాయి. తుమ్మితే చచ్చిపోయే రోజులు వచ్చినాయి, దగ్గితే చచ్చిపోయే రోజులు వచ్చినాయి, సేకండితే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. డిస్టెన్స్ లేకపోతే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? ఒక కొత్త వ్యాధి వస్తుందట. ఆ వ్యాధి ఎలా ఉంటుందో దానికి ఇంకా పేరు పెట్టలేదు, కానీ ప్రకటన గ్రంథంలో పేరు ఉంది. ఈ నరసాపురం ఏరియాలో గాలి అందుతుందట, పాలకల్లో గాలి అందదట. అదో వింత. వాయుమండలానికి ఒక దూతనిస్తాడట దేవుడు. కొన్ని ఏరియాలో ఆక్సిజన్ అందదట, ఆ ఏరియాలో ఆక్సిజన్ బ్లాక్ అయిపోద్ది. పాలకల్లో అందరికీ గాలి అందుతుంది, ఈ నరసాపురం తాలూకా ప్రాంతాల్లో గాలి అంది. ఎందుకంటే బతులు ఎక్కువైపోయారు, అక్కడ అందదు, ఆగిపోద్ది. నీ పౌరుషం రావాలని అడుగుతున్నాను నేను. ఇలాంటి రోజులు కూడా వస్తాయంటే వస్తాయి. విచిత్రం ఏంటో తెలుసా? కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవడం తెలుసు మనకి, కానీ కరోనా టైంలో ఆక్సిజన్ సిలైన్స్ కొనుక్కున్నారు. నెక్స్ట్ అని అడుగుతున్నాను, ఇలాంటి క్రైసిస్ ప్రకటన గ్రంథం చెప్తుంది త్వరలోనే వస్తుంది. అది వస్తే అడుగుతున్నాను, ఏం చేస్తావు? నీ డబ్బంతా దాచుకుని అడుగుతున్నావు, ఏం చేస్తావు? గాలి కొంటావు ఎక్కడైనా? అసాధ్యం. నేను ముగించేస్తున్నాను. ప్రపంచ దేశాలు ఒక్కసారి భారతదేశం వైపు చూసేలా, ప్రపంచ దేశాలు ఒక్కసారి భారతదేశం వైపు చూసి నోరెళ్ళబెట్టేలా 5,000 కోట్ల రూపాయలతో మన భారతదేశం పెళ్లి చేసింది. రిలయన్స్ వాళ్ళకి, అంబాయి గారి అబ్బాయికి 5,000 కోట్లు. విచిత్రం ఏంటి తెలుసా? జాన్ సీనా కూడా పెళ్ళికి వచ్చినాడు. జాన్ సీనా అంటే కూరగాయలు తెలుస్తుంది, ఎలాగంటాడు జాన్ సీనా. అరే WWE ఫైటర్ జాన్ సీనా పెళ్ళికి ఎక్స్పెక్ట్ చేసావా? 5,000 కోట్లు జాన్ సీనా వచ్చాడు. ఇంకా వరల్డ్ సింగర్ వచ్చింది, సెలబ్రిటీ వెళ్ళి. విచిత్రంగా అనిపించింది. స్టార్డమున హాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆ అంబానీలో డ్యాన్స్ ఏమంటారు, డయాస్ మీద డ్యాన్స్ చేస్తారు. డబ్బు ఇస్తే అని అడుగుతున్నాను. కోతుల్లాగా డ్యాన్స్ వేయించారు యాక్టర్లతో. ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకున్నారు వెళ్ళిన యాక్టర్లు అందరూ. ఏ వాచి పెట్టుకోమంటే ఆ వాచి పెట్టుకుని. అంటే దేశాన్ని కొనేంత డబ్బు ఉంది. కానీ విషయం ఏంటి తెలుసా? దేశాన్ని కొనేంత డబ్బు ఉంది, యాక్టర్లను కొనేంత డబ్బు ఉంది. ఆ పెళ్ళి కొడుక్కి ఆరోగ్యాన్ని కొనే డబ్బు ఈ ప్రపంచంలో లేదు. విచిత్రం ఏంటి తెలుసా? ఆ అబ్బాయి ఏసీలో 2 నిమిషాలు ఉంటే చచ్చిపోతాడు. 2 నిమిషాలు.
2 నిమిషాలు అంబానీ గారు అబ్బాయి 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్న అబ్బాయి 2 నిమిషాలు ఏసీలు ఉంటే చచ్చిపోతాడు. వాళ్ళ కార్లు పెట్టుకునే సెల్లార్కి ఏసీ ఉంది, బాత్రూమ్స్కి ఏసీ ఉంది, కిచెన్కి ఏసీ ఉంది, అడుగడిగిన ఏసీ, ఎక్కడ చూసినా సెంట్రల్ ఏసీ ఉంది. కానీ ఆ అబ్బాయి ఎక్కడ తిరిగితే అక్కడ ఏసీ కట్టేస్తారు. ఎందుకు? ఇంత డబ్బున్న వాడికి కొనలేనిది ఏంటో తెలుసా? ఆరోగ్యానికి కొనలేదు. బైబిల్ నాకు చెప్తుంది, నీకు నాకు సెలవిస్తుంది. నీకు నాకు ప్రతి దిక్కును అడుగడుగున మాట్లాడుతుంది. నీకు అలాంటి స్థితి లేదు. బంగారం లాంటి బంతులు లాంటి ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు ఆరోగ్యం? సోకు చూసుకుని, ఒళ్ళు చూసుకుని, అద్దం ముందు నిలబడి ఇలా చూసి ఇలా దూక్కుని నీ రకరకాల స్టైల్ కొడతావని నీకు ఒళ్ళు ఇవ్వలేదు. దూకో, నీట్గా ఉండు. అంతకు మించి నీ ఆరోగ్యాన్ని దేవుణ్ణి పట్ల ఏదో పర్పస్ కలిగి ఉన్నాడు, అది నెరవేర్చు. ఏదో ఉంది. నీకు బలం ఇచ్చింది అందుకే, నీకు నాలెడ్జ్ ఇచ్చింది అందుకే, నీకు చదువు ఇచ్చింది అందుకే, నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది అందుకే, నీకు పిల్లలు, ఊరు, నీకంటూ ఒక అడ్రస్, ఇదంతా ఇచ్చింది దేనికి ప్రభు అంటే నీ చుట్టూ ఉన్న వారికి వెలుగుగా ఉండడానికే ఇచ్చాడు. ఈ రాత్రి ఈ మాటలు నిన్ను పొడిస్తే, ఈ మాటలు నీకు అర్థమైతే రేపటి నుంచి నిర్ణయించుకో, దేవా నీ గ్రంథాన్ని నేను చదువుతాను, నీ గ్రంథంలో ఉన్న ఏదో ఒక మాట నా హృదయాన్ని పొడిచే వరకు నేను చదువుతాను, నేను నిర్ణయించుకుంటాను. నా చుట్టూ ఉన్న యవనస్తులకైతే నేను యవనస్తుని నేనే మాదిరిగా ఉంటాను. మధ్య వయస్కుడిని అయితే రే ఇలా బతకాలని నా మధ్య వయస్కులు ఉన్న వాళ్ళందరికీ నేనే మాదిరి అవుతాను. సంసారం అయితే నా చుట్టూ సంసారాలు చేస్తున్న వారికి సంసారం అంటే ఏంటో మాదిరి నేనే చూపిస్తాను ప్రభు అని ఒక కమిట్మెంట్కి రా. ఉద్యోగంలో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో, ప్రతి విషయంలో ఎలా ఉండాలో నేను చూపిస్తాను ప్రభు అని కమిట్మెంట్కి రా. దేవుడు తరతరాలు నీ గురించి మాట్లాడతాడు. తరతరాలు నీ తరాల వారికి బతికితే ఆలకలా బతకండి అని మీ సంఘాలకి మిమ్మల్ని మాదిరిగా చూపిస్తాడు. అలాంటి తత్వం దేవుడికి ఉందంటే ఉందో ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఎప్పుడు ఇశ్రాయేలు మీద సింహాసన ఆసీనుడై ఉండక మానడు. ఎవరికి చెప్తున్నారండి? నువ్వు రాజు అవ్వచ్చు గాక, నువ్వు జ్ఞానం అవ్వచ్చు గాక, నీకు చాలా సామెతలు తెలుసు కాక, నీకు సాంగ్స్, నీకు చక్కటి పొయట్రీ తెలుసు కాక, నీకు చాలా విషయాలు తెలుసు కాక, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని తెలిసినా మీ నాన్నలాగా జెన్యూన్గా ఉండాలని తెలుసుకో అన్న. ఎవరైనా? సొలొమోను. వీళ్ళ నాన్నగారు ఎవరు? దావీదు గారు. సొలొమోనుకి దావీదుకున్న తేడా దేవుడు కొలుస్తున్నాడు. మీ నాన్నలో నేను చూసింది నీలో నేను చూడాలనుకుంటున్నాను. మీ నాన్నలో యథార్థత ఎక్కువ, యథార్థ హృదయం. నువ్వు కూడా మీ నాన్నలో చరిత్రలో ఒక పేజీ నీ కొరకు ఉండాలి అంటే మీ నాన్నను పోలి నడుచుకో. నీకు జ్ఞానము, చదువు, ఈ సామంతుల స్థితులు, సంపద ఇదంతా కాదు సొలొమోను. మీ నాన్న పోలి నడుచుకో. మీ నాన్న వల్లే యథార్థంగా నడిస్తే నెక్స్ట్ నీ పిల్లలను ఒక సింహాసనం మీద ఎప్పుడు కూర్చోబెడతాను. అందుకే ఇందాక కీర్తనలు చెప్పాడు, బలవంతుల పిల్లలు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మన పిల్లలు అడుగుతున్నావు, నువ్వు సోంబేరిగడ అనుకో, నీ పిల్లలు ఏమవుతారు? సైంటిస్టులు ఎవరు చెప్పు? సోంబేరిగాళ్ళు అవుతారు. నువ్వు పని దొంగ అనుకో, నీ పిల్లలు పనులు నిపుణత అవుతావు. చెప్పండి, నీ పిల్లలు కూడా పని దొంగలు అవుతారు. నువ్వు ఎప్పటికప్పుడు అబద్ధాలు ఆడేవాడివైతే నీ పిల్లలు నిజాలు మాట్లాడే పిల్లలు ఎవరు? నీ పిల్లలు కూడా అబద్ధాలు ఆడే పిల్లలే పుడతారు. నిన్ను బట్టే అడుగుతున్నాను. ఒక తండ్రి బాగుంటేనే పిల్లలు, ఒక తండ్రి బాగోకపోతే పిల్లలు కూడా నష్టపోతారు. తల్లిదండ్రుల్లో ఇద్దరికి ఎవరికి యథార్థత లేకపోయినా మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకోవడం అసాధ్యం. నేను ఈ మాట చెప్పొచ్చో లేదో లైవ్ వెళ్తుంది ఆయన చెప్తాను. నేను చూసిన గవర్నమెంట్ సెక్టార్లోనే చాలామందిని గమనించానండి. లంచాలు తీసుకుంటారు, దాస్తారు, లంచాలు తీసుకుంటారు. చాలా గవర్నమెంట్ సెక్టార్లు చాలా ఉన్నాయి. దాస్తారు. దేనికి దాస్తున్నారు ఈ డబ్బులన్నీ అంటే పిల్లల కోసం దాస్తారు. నాకు తెలిసిన ఒక స్టోరీ చెప్తున్నాను. చాలా అడ్డగోలు దాసేవాడు, బాగా దాశాడు. ఎంత దాయాలో అంత దాయాడు. ఆయన ఉద్యోగానికి మించి కోట్ల రూపాయలు దాశాడు. అన్నది ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు కొరకు ఎంత కూడబెట్టాలో అంత కూడబెట్టాడు. ఎంత పొగరు ఉండేవాడో, ఎంతగా మాట దురుసు ఉండదో, ఎంత దాశాడో. చివరికి ఆయన దాచిన దాపరికానికి
ఆయన మీద సుపీరియర్ ఆఫీసర్ల దగ్గర లేనంత డబ్బు దాచేశాడు. వన్స్ అపాన్ ఎ టైం వాళ్ళ అబ్బాయి భయంకరమైన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఒక్కగానొక్క కొడుకు కొరకు అడ్డగోలు పనులన్నీ చేశాడు. ఆ కొడుకు కొరకు ఏదో దాశాడు. ఆ కొడుకే ఒకరోజు చచ్చిపోయాడు. విషయం ఏంటి తెలుసా? ఆ కొడుకు చనిపోయిన వెంటనే మైండ్లో డిస్టర్బెన్స్ అయిపోయాడు. ఆయన దాచిన డబ్బులన్నీ వేరొకరు తీసేసుకున్నారు. ఈరోజు అమాయకుడు అయిపోయాడు. ఆయన ఒక విషయం నేర్చుకున్నాడు, డబ్బులు కాదురా, చుట్టూ వాళ్ళకి ఈరోజు చెప్తాడు ఆయన, డబ్బులు ఎలాగైనా వస్తాయరా, నిజాయితీ ఎలా పడితే వాళ్ళు రాదురా అంటాడు. డబ్బులు అడుక్కుని తినైనా సంపాదించవచ్చురా, కానీ ఒక్కసారి మనలో యథార్థత లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం రా అని చుట్టూ ఉన్న జూనియర్స్ అందరికీ చెప్తుంటాడు. ఎవరితో మాట్లాడు, సైలెంట్గా వస్తారు, ఎవడేమన్నా పట్టించుకోడు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు, రికార్డు వరకు రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు ఈసారి ఇలా అయిపోయారంటే ఆయన జీవితంలో గాథ చెప్తుంది. ఏ కొడుకు కొరకు అయితే అనేక తప్పులు చేశాడో ఆ కొడుకే భయంకరమైన ప్రమాదంలో చచ్చిపోయాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? మనం బాగుంటే మన పిల్లలకు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన పిల్లలకు మనం ఏమిస్తాం తెలుసా? మనం యథార్థంగా జీవిస్తే మన పిల్లలకి సంపూర్ణమైన ఆయుస్సును మనం ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి చేతుల నిండా డబ్బు మనం ఇవ్వకపోయినా ఆకాశ వాకిండ్లు ఇప్పి దీవులను గురిపించే దేవుని చల్లని రెక్కల చాటున నేడుస్తాం, గుర్తుపెట్టుకోండి. లేని సంబాని ఇవ్వలేనిది మన పిల్లలకి మనం ఆరోగ్యాన్ని ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోట్ల రూపాయలు కొనలేనిది మన పిల్లలు ఏ మట్లో ఆడుకున్నా, ఎక్కడ దొల్లేసినా వాళ్ళ ఆరోగ్యం ఇంచు కూడా తేడా రానంత గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తాడు, గుర్తుపెట్టుకోండి. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఈ కీర్తన అదే సెలవిస్తుంది, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఒకసారి చదువుకోండి, ముగించేద్దాం. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి వచనం నుండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. నీకు అన్ని దారులు మూసుకుపోయినా నీ యథార్థతకు రోజు నేనేం చేస్తా చెప్పు, నీకే వెలుగుమయంగా మారిపోతుంది. సొంత అన్నయ్యలు తీసుకెళ్ళి గోతులో పడేశారు, అయిపోయింది ఆయన జీవితం. ఆ అన్నయ్యలో ఒకరోజు అడుక్కు తినే పరిస్థితుల ఆ తమ్ముడు ముందుకు వచ్చి నిలబడితే, ఏ తమ్ముడినైతే గోతులో గెంటేశారో ఆ తమ్ముడు అన్నం పెడితే కానీ బతకలేని రోజులు అడుక్కు తినే బతుకులు ఆ అన్నయ్యలకు వచ్చేసాయి. ఆయన యథార్థత ఆయన లైఫ్లో సక్సెస్ స్టోరీ రాసింది. దావీదు యథార్థత ఆ రోజుల్లో ప్రపంచానికి కింగ్ అంటే ఎలా ఉండాలని ఎప్పుడు స్కేల్లో నిలబడిపోయాడు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నేను ముగించేస్తున్నాను. యథార్థత అంటే ఏంటన్నా మాకు ఒక్క లైన్లో చెప్పంటే, మీ మాటల్లో నిజాయితీ ఉండాలి, మీ పనుల్లో నిజాయితీ ఉండాలి, మీ భక్తిలో నిజాయితీ ఉండాలి. మీ బైబిల్ స్టడీ 31కి మాట ఇస్తారు దేవునికి, ప్రభువా ఈ ఏడాది ఎలాగైనా బైబిల్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఖచ్చితంగా నువ్వు బైబిల్ని సంపూర్ణంగా చదవాలి. నీ బైబిల్ స్టడీలో, నీ ప్రేయర్ లైఫ్లో, నీ స్టడీస్లో, నీ బయట ఎక్కడున్నా నువ్వు జెన్యూన్గా ఉండాలి. కళ్ళు మూసుకుని ఒక మాట నీకు చెప్పాలి, ఆ కుర్రోడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు అని చెప్పగలరా? అలా చేశాడా అంటే నమ్మకూడదండి, గుర్తుపెట్టుకోండి. మన యథార్థత ఎలా ఉండాలి తెలుసు? మన మీద ఏదైనా నిందపడింది అనుకోండి, బయట మన గురించి చెప్పాలి. లేదండి ఏదో తప్పుగా ఎవరో చెప్తున్నారు, అలా జరగఉండదండి, అలా జరగఉండదండి, అలాటోడు కాదండి చెప్పగలరా? అలాగ అనరు మన గురించి, అయితే అయ్యి ఉండొచ్చులేండి, అప్పుడప్పుడు డౌట్గా ఉండేవాడు మాకు అంటారు. అలా అనకూడదండి. లేచి 100 మంది అటు నిలబడి పలానా ఆయన పలానా స్త్రీ ఇలా అని తప్పుగా మాట్లాడినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన బతుకుని బట్టి అనాలి, మీరందరూ ఏదో అబద్ధం చెప్తున్నారు. అలా కాదు, వాళ్ళ యథార్థత ఏంటో మాకు తెలుసు. 8వ వచనంలో
వారి మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక వరకు అంటే శత్రువులు మార్చుకునే కోరిక నెరవేరు వరకు వాళ్ళు భయపడరు. వారి దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును. వాని నీతి నిత్యము నిల్చును. వాని కొమ్ము ఘనత నుండి వెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. వాడు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నా నీ మీద నిందలు మోపే వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇంత బాగున్నా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకో, దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడట. ఎలా పనిష్మెంట్ ఇస్తాడో తెలుసా? నీకు సక్సెస్ ఇచ్చి నీ సక్సెస్ను నీ శత్రువులకు చూపిస్తాడట. శత్రువులకు అతి పెద్ద ప్రమాదం ఏంటి చెప్పండి? మనం ఎదిగిపోవడమే వాళ్ళకి నాశనం. గుర్తుపెట్టుకోండి. దేవుడు విచిత్రమైన పనిష్మెంట్ ఇస్తాడు. కొట్టడు, తిట్టడు, పిడిగడదు, ఏమవదు. ఆడికి ఏ ఆటో గుద్దదు, ఏ లారీ గుద్దదు, ఆడికి ఏమవదు. నేను దీవిస్తాడు. నిన్ను దీవించిన దీవెన ఆడికి చూపిస్తాడు. ఆడికి రాత్రులు నిద్ర రాదు. ఎందుకంటే నువ్వు నచ్చవు కదా ఆడికి. నువ్వు మాత్రం ప్రేమిస్తావు, వాడికి అర్థమవుదు. నువ్వు నిజాయితీగా ఉంటావు, వాడికి అర్థమవుదు. నిన్ను బట్టి ఏడ్చేవాళ్ళు నిన్ను చూసి ఏడ్చి ఏడ్చి పలుగరికి చివరికి నశించిపోతారు. ఒక యథార్థవంతుడి జీవితం ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది, న్యాయపరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, దాతృత్వం కలిగి ఉంటుంది, పంచస్థితిలో ఉంటుంది, ఉద్యోగంలో బాగుంటాడు, ఎక్కడున్నా బాగుంటాడు, ఊరికి బాగుంటాడు, ఈదికి బాగుంటాడు, ఇంటికి బాగుంటాడు. వాడెక్కడున్నా అనేకులకు చెప్పండి వెలుగుగా ఉంటారు. ఎంతమంది ఉన్నాం మీ ఊరికి మీరందరూ వెలుగైతే, సీఎం దత్తత గ్రామం, పిఎం దత్తత గ్రామం అంటారు, లేదో నాకు తెలియదు, కానీ ఇది దేవుడు దత్తత గ్రామం అని దేశం మాట్లాడుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ దత్తత వీళ్ళ దత్తత కాదండి, ఇది చర్చ్ డెడికేషన్ చేయబడిన ఏరియా అండి. చర్చిలో ఎలా ఉంటారో బయట అలా ఉంటారండి, బయట ఎలా ఉంటారో చర్చిలో అలా ఉంటారండి. చర్చి అట్మాస్ఫియరేనండి వాళ్ళ ఊరు అని ఎప్పుడైతే మన ఊరిని చెప్పుకుంటారో, మన పిల్లలు లవ్ స్టోరీలు చెత్త చెదారమని తిరగరండి, చక్కగా చదువుకుంటారు, తల్లిదండ్రులు కలిసి వస్తారు, ఊరికి ప్రాంతానికి దీవెనకరంగా ఉంటారు. అందుకే ఈరోజు నేను ముగించే ముందు ఒక మాట మీకు సెలవిస్తున్నాను. బైబిల్ చదవండి దయచేసి. మీ పిల్లలతో చదవండి, మీరు కలిసి చదవండి. కనీసం ఎంత కుదరకపోయినా ఒక అధ్యాయమైనా చదవండి. ఆ ఒక్క అధ్యాయం చదవండి. మీకు అర్థం కాకపోవచ్చు, మీకు ఎప్పుడు చదివినా అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇక్కడ ప్రసంగికి నిలబడి మాట్లాడుతుంటారు, మీరు చదివింది ఆ రోజు గుర్తొస్తుంది. పలానా టైంలో ఈ అధ్యాయం నేను చదివాను, ఆ మాటకి అర్థము ఇదా అని దేవుడు ఆ రోజు అధ్యాయంలోంచి నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. బైబిల్ చదవని వారు తమను వెలిగించుకోలేరు, బైబిల్ చదవని వారు తమ ప్రాంతాన్ని కూడా వెలిగించలేరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఈ గంటన్నర వ్యవధిలో ఎవరికి మాట్లాడదామయ్యో నాకు తెలియదు దేవా. తండ్రి, పెద్ద పెద్ద చదువులు చదివిన వారు తండ్రి బైబిల్ చేత పెట్టుకుని తండ్రి మారుమూల ప్రాంతాలు వెలుగుమయమైపోతాయి తండ్రి. మాకు ఎంత సౌలభ్యం ఉంది, మా చేతుల్లో బైబిల్ ఉంది, మాకు కావలసిన తండ్రి సామర్థ్యం అంతా మీరు ఇచ్చి తండ్రి మా నుంచి మేలులు మీరు కోరుతున్నాం. మేము ఏమీ చేయలేకపోతున్నామంటే మేము ఎందుకు వర్దెలుతాం దేవా? మా పిల్లలు ఎందుకు వర్దెలుతారు తండ్రి? మా ప్రార్థనలు తప్పు, మా మాటలు తప్పు, మేము అడగడమే తప్పు తండ్రి. ఎందుకంటే మీకోసం మేమేమీ చెయ్యం. మా చదువు మా స్వార్థాల కొరకే, మా ఉద్యోగాలు మా స్వార్థాల కొరకే, మా భూములు మా విల్లు తండ్రి ప్రతీది మా స్వార్థాల కొరకే, మా బలము మా ఆయుస్సు తండ్రి, మా ఆరోగ్యం మా తలంపులు అన్నీ మా స్వార్థం కొరకు మేము ఉపయోగిస్తాం కానీ తండ్రి. అరే దేవుడు నన్ను ఈ ఊరిలో పుట్టించాడు, ఈ వీధిలో నన్ను పుట్టించాడు, ఈ ఊరికి సంఘానికి నా వలన దేవుడు ఏం కోరుతున్నాడని ఆలోచించే పిల్లలు లేరు దేవా. సంఘానికి వాడికి వచ్చి వెళ్ళిపోయేవారే తప్ప తండ్రి సంఘానికి దీవెనకరమైన బిడ్డలు లేరు తండ్రి. అని మీ కుమారుడు ప్రభాకరన్ గారిని, ఆయనకి సహకరించిన తండ్రి మిగిలిన పెద్దల్ని, సంఘ నాయకుల్ని, దైవజనుల్ని వీరందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ప్రేరణ ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి, వారు ఖర్చు చేసిన రూపాయి తండ్రి ఈరోజు వారికి కలిసి వచ్చి కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ తండ్రి వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి ఒకరోజు నిత్యత్వంలో 100 రెట్లు ఫలంతో ఎదురు చూస్తుంది దేవా. వాళ్ళకి కావాల్సిన పరమందు ఇళ్లలో వారి బిడ్డలకి వాళ్ళకి సంపూర్ణమైన దీవులను అనుగ్రహించండి. మీ దయా కిరీటం ఎల్లవేళ్ళ ఉంచండి తండ్రి. తండ్రి, స్థానిక దైవజనులను దీవించండి, పెద్దలను దీవించండి, సంఘాన్ని మరింత తండ్రి వారి ద్వారా బలపరచండి. మీ మాటలు ఎవరైనా విని తండ్రి పెడచెవిని పెడితే వారిని క్షమించండి. మమ్మల్ని శత్రులుగా భావించి ఎవరైనా మా మీద చెడ్డ మాటలు పలికి మమ్మల్ని హేళన చేస్తే తండ్రి
వారిని క్షమించి దీవించండి తండ్రి. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా నడిపించండి. రేపటి దినాన మరొక ప్రాంతంలో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.